సో గైస్ ఫైనల్లీ వెల్కమ్ టు అనదర్ వీడియో ఆఫ్ సోలో లెవెలింగ్. ఈ వీడియోలో అయితే మనం జెజు ఐలాండ్ ఆర్క్ మొత్తాన్ని కవర్ చేయబోతున్నాం బ్రో. అంత పెద్ద ఆర్క్ ని ఒకే వీడియోలో నాకు తెలీదు ఈ వీడియో ఎంత పెద్దగా వచ్చిందో. సో మీరైతే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడడం మర్చిపోకండి. అలాగే గైస్ మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే ప్రీవియస్ వీడియోలో మీరు 300 కామెంట్స్ చేశారు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయాల మరి 300 కామెంట్స్ వస్తాయని చెప్పి. ఒక రకంగా అది నా మోస్ట్ కామెంటెడ్ వీడియో. ఒకవేళ మీరు ఆ రికార్డ్ ని బ్రేక్ చేయాలంటే జస్ట్ 400 కామెంట్స్ ఈ వీడియో కింద చేసేయండి. కుదిరితే ఆ రికార్డ్ బ్రేక్ అయిపోయింది. సో ఇంకేం టైం వేస్ట్ చేయకుండా లెట్స్ వీడియో. కానీ అంతకన్నా ముందు మీ మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బ్రో సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. సో ఇంకేం తెచ్చుకున్నా లెట్స్ వీడియో. సో గైస్ మీ నా ప్రీవియస్ వీడియో చూస్తుంటే మన సాంజింగ్ అయితే ఆ హంటర్ అసోసియేషన్ కి వస్తాడు. వచ్చిన తర్వాత మన మిస్టర్ గో అయితే సాంజింగ్ ని ఒక ప్లేస్ కి తీసుకెళ్తారనమాట. ఆ హంటర్ అసోసియేషన్ లోపలే అక్కడ మనకైతే చాలా మంది కొత్త హంటర్స్ ని అయితే పరిచయం చేశారు. వాళ్ళైతే డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చారు. సో ఈ వీడియో అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది. ఆ కొత్త హంటర్స్ ఉన్నారు కదా, వాళ్ళైతే మన సాంజింగ్ ని చూస్తారు అనమాట. అక్కడ మన గెటో అయితే చెప్తాడు, ఓ తనైతే ఒక అసాసిన్ హంటర్ అని చెప్పి తను అంటాడు. అప్పుడు గోటో యొక్క మేనేజర్ అయితే చెప్పిద్ది, లేదు సార్ ఆ సాంజింగ్ అయితే ఒక మ్యాక్ ట్యాప్ హంటర్ అని చెప్పి తను అనిద్ది. అది వినంగానే మనోడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతాడు. ఇంకా తన మేనేజర్ కంటిన్యూ చేస్తూ చెప్పిద్ది, రీసెంట్ గా ఆఫీషియల్స్ కూడా దీన్ని కన్ఫర్మ్ చేశారు. సో తనైతే ఒక మ్యాక్ ట్యాప్ హంటర్ అని చెప్పి తను అనిద్ది. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకైతే లిమ్ చాహే ఇన్ దగ్గరికి అయితే తీసుకెళ్తారు. వాళ్ళు కూడా పక్కనే ఉంటారు అనమాట. వాళ్ళు సాంజింగ్ చూస్తూ ఉంటారు. ఇంకా మన లింక్ చెప్తాడు, సాంజింగ్ వు తినే ఆ వ్యక్తి నా లీ యొక్క డెబ్యూట్ ని చెడగొట్టింది. తిన వల్లే తన డెబ్యూట్ అయితే ఇవ్వలేకపోయాడు. తినే చెడగొట్టిందని చెప్పి తను చెప్తూ ఉంటాడు. కానీ మన చాహే అయితే ఆలోచిస్తూ ఉంటుంది, సాంజింగ్ రాగానే ఇక్కడ ఎయిర్ అయితే మారిపోయింది, చాలా డిఫరెంట్ గా అయిపోయిందని చెప్పి తను చెప్తూ ఉండిద్ది. కానీ దీంతో అయితే సీన్ షిఫ్ట్ చేసి మన బైక్ దగ్గరికి అయితే తీసుకెళ్తారు. తనైతే వేరే ఫామ్ లో అక్కడ ఫైట్ చేస్తూ ఉంటాడు. ఆ ఫైట్ ని మిగతా హంటర్స్ అందరూ చూస్తూ ఉంటారు. కానీ ఆ ఫైట్ చూసి మన గోటో యొక్క మేనేజర్ చెప్తూ ఉండిద్ది, గోటోకి తిన్నైతే ఈ సౌత్ కొరియాలో ఒక స్ట్రాంగెస్ట్ హంటర్ గా కన్సిడర్ చేస్తారు. కానీ ఇప్పుడు తన ఫైట్ చూసిన తర్వాత నేను అంతగా ఇంప్రెస్ అవ్వలేదని చెప్పి తను చెప్పిద్ది. అది మన గోటో వింటాడు. తనైతే చెప్తాడు, నువ్వు అలా ఎందుకు అనుకుంటున్నావు అని చెప్పి తను అంటాడు. అప్పుడు తన మేనేజర్ చెప్పిద్ది, నేను మీతో పాటు చాలా రైడ్స్ లో పార్టిసిపేట్ చేశాను. అలాగే మీ ఫైటింగ్ స్టైల్, మీరు ఎలా ఫైట్ చేస్తారో కూడా నాకు తెలుసు. అసలు మీతో కంపేర్ చేసుకుంటే ఈ హంటర్ యొక్క ఫైటింగ్ స్టైల్ నాకైతే అంత నచ్చలేదు, నేను అంతగా ఇంప్రెస్ అవ్వలేదని చెప్పి తను అనిద్ది. కానీ వీళ్ళ మధ్యలోనే మన నైట్ గిల్ యొక్క మాస్టర్ మిస్టర్ పార్క్ అయితే దూరిపోతాడు అనమాట. తనైతే చెప్తాడు, మీకేమనిపిస్తుంది ఈ సౌత్ కొరియాలో నార్మల్ హంటర్స్ ఉన్నారనిపిస్తుందా? ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు, అయినా మీకు తెలియదు అనుకుంటా, నాకు జపనీస్ కూడా వచ్చు. అసలే నా సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసి జపనీస్, కొరియన్స్ కి జపనీస్ రాదని చెప్పి ఎలా పడితే అలా మాట్లాడమాకండి అని చెప్పి తను అంటాడు. అసలు ఆ మాటలు వినిన తర్వాత మన హానికావ చెప్పిద్ది, అసలు మీరెవరని చెప్పి తను అడిగిద్ది. అప్పుడు పార్క్ పక్కన ఉన్న ఆయన చెప్తాడు, ఏంటి నీకు ఈయనెవరో తెలీదా? తినే నైట్ గిల్ యొక్క మాస్టర్ మిస్టర్ పార్క్ అని చెప్పి తను అంటాడు. ప్లస్ తినైతే ఒక ఏ ర్యాంక్ హంటర్ అనమాట. అది వినిన తర్వాత మన హానికావ చెప్పిద్ది, అయినా నేను అనుకున్న జెజు ఐలాండ్ రైడ్ లో అయితే అందరూ ఎస్ ర్యాంక్ హంటర్స్ పార్టిసిపేట్ చేస్తారని చెప్పి, కానీ ఇక్కడ చూసుకుంటే ఏ ర్యాంక్ హంటర్ ఏం చేస్తున్నాడు అని చెప్పి తను అనిద్ది. అసలు ఆ మాటలు వినిన తర్వాత మన పార్క్ యొక్క ఫ్రెండ్ అయితే గట్టి చెప్తాడు, అసలు నువ్వు మమ్మల్ని తక్కువ అంచనేస్తున్నావా? ఆ పార్క్ కూడా ఆ రైడ్ లో పార్టిసిపేట్ చేస్తున్నాడు, కానీ డిఫెన్స్ టీమ్ లో పని చేస్తాడు. ఆ ఐలాండ్ నుంచి ఏ మాన్స్టర్ బయటికి రాకుండా ఆపే జాబ్ మాదే అని చెప్పి తను అంటాడు. ఆ మాట మన హానికావ వినిన తర్వాత తనైతే చెప్పిద్ది, యు ఆర్ కరెక్ట్, నేను ఇప్పటి వరకు ఈ మాట వినడానికి వెయిట్ చేసిన, అయినా ఒక ఎస్ ర్యాంక్ హంటర్ చేసే మిషన్స్ ఒక ఏ ర్యాంక్ హంటర్ కి ఎలా ఇస్తారు? అసలు అంత కష్టమైన మిషన్స్ ఒక ఏ ర్యాంక్ హంటర్ కి అయితే ఇవ్వరు. అసలే మీకు ఒక ఈజీ జాబ్ ఇచ్చారు, సో జాగ్రత్తగా చేసుకోండి అని చెప్పి తను అనిద్ది. అసలు ఆ మాట వినిన తర్వాత మన పార్క్ అయితే వేరే లెవెల్లో రిప్లై ఇస్తాడు అనమాట. తనైతే చెప్తాడు, అయినా నీకేం తెలుసు, నువ్వైతే ఒక ట్రాన్స్లేటర్ వి, అసలు నీ జీవితంలో ఎప్పుడైనా ఒక హంటర్ జాబ్ చేస్తుంటే తెలిసేది ఇలాంటి జాబ్స్ ఎంత కష్టంగా ఉంటాయో అని చెప్పి తను అంటాడు. ఆ మాటలు విని మన హానికావాకి అయితే చాలా కోపం వచ్చేసింది. తనైతే తన జాకెట్ తీసిద్ది, బ్యాడ్ హాస్ గా చెప్పిద్ది, అసలు నువ్వు ఏమనుకుంటున్నావు, నా పేరు హానికావా, నేను జపాన్ లో ఒక ఏ ర్యాంక్ హంటర్, నాకేదో హంటర్ పనులని చెప్తున్నావు కదా, రా నీకు నేను ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను, నాతో ఫైట్ చేయని చెప్పి తను అనిద్ది. దానికి రిప్లై ఇస్తూ మన పార్ట్ చెప్తాడు, నన్ను నువ్వు తక్కువ అంచనా ఏమాక అని చెప్పి అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. కానీ మన హానికావా వెనకాల నుంచి చెప్పిద్ది, ఓ నీకు ఫైట్ చేయడం రాదా, లేకపోతే ఒక అమ్మాయితో ఓడిపోతావా అని చెప్పి భయపడుతున్నావా అని చెప్పి తను అనిద్ది. అసలు ఆ వర్డ్స్ వినంగానే మిస్టర్ పార్క్ అయితే చాలా కోపం వచ్చింది. ఇంకా ఈ వ్యూ మొత్తం పైనుంచి మన సాంజింగ్ అలాగే మిస్టర్ చాయ్ ఇద్దరు చూస్తూ ఉంటారు. ఇక్కడ చాయ్ చెప్తాడు, నాకు తెలిసి ఇక్కడ సిచ్యువేషన్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా మారబోతుందని చెప్పి తను అంటాడు. ఇంకా కింద చూసుకుంటే వీళ్ళిద్దరు ఫైట్ కి అయితే రెడీ అవుతారు. ఇంకా మిస్టర్ పార్క్ అయితే రూల్స్ చెప్తాడు, ఇక్కడ ఏం చేయక్కర్లేదు, జస్ట్ అపోనెంట్ యొక్క గొంతును టచ్ చేయాలి అంతే, ఎవరైతే ఫస్ట్ గా టచ్ చేస్తారో వాళ్ళు విన్ అని చెప్పి తను అంటాడు. అది వినిన తర్వాత హానికావ అయితే చెప్పిద్ది, అయితే ఈ గేమ్ లో మనం కొంచెం మైండ్ గేమ్స్ కూడా ఆడొచ్చు అని చెప్పి తను అనిద్ది. అప్పుడు మనోడైతే చెప్తాడు, నువ్వైతే అలా ఏం ఆలోచించమాక, నేను నా చేతులు కూడా యూజ్ చేయను అని చెప్పి తను అంటాడు. అసలు ఆ మాట వినంగానే మన హానికావ చెప్పిద్ది, ఆల్ రైట్ లెట్ బిగిన్ ది ఫైట్ అని చెప్పి తను అనిద్ది.
ఇంకా దీని తర్వాత మన హానికావా అయితే ఫుల్ స్పీడ్ లో వెళ్ళిద్ది అనమాట. మన పార్క్ ని సింగిల్ అటాక్ తో ఖతం చేసేద్దామని చెప్పి అదే తన్ని ముట్టుకుందామని చెప్పి, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మన పార్క్ అక్కడ ఉండడు. కానీ రెండు వైపు చూసుకుంటే మన పార్క్ అయితే కొంచెం వెనకాల ఉంటాడు అనమాట. తనైతే తన కాలు పైకి అయితే చెప్తాడు, చూసావా నేను ఇప్పుడు నా జేబులో నుంచి చేతులు కూడా తీయలేదని చెప్పి తను అంటాడు. కానీ మన హానికావా చెప్పేది, నువ్వు ఏం చేస్తున్నావు నాకైతే అర్థం కాలేదు, నువ్వు కూల్ అవ్వాలని చెప్పి నీ ఫ్యాంట్ ని చింపేసుకున్నావు అని చెప్పి తను అనిద్ది. అది చూసి మనోడు చాలా షాక్ అయిపోతాడు అనమాట. ఇదే ఛాన్స్ అని చెప్పి హానికావా కూడా దాడి చేయడానికి వచ్చింది. కానీ మన పార్క్ అయితే తన చేతిని పట్టేసుకుంటాడు. అది చూసి మన హానికావా కూడా షాక్ అయిపోయింది అనమాట. ఇంకా మిస్టర్ పార్క్ వెళ్తూ చెప్తాడు, అదే నా ప్లేస్ లో ఇప్పుడు ఒక మ్యాజికల్ బీస్ట్ ఉంటే ఆ బీస్ట్ కి నువ్వు ఇప్పుడు ఒక లంచ్ అయిపోయి దానివి బాగా ప్రాక్టీస్ చేయని చెప్పి తను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కానీ మన లింగ్ అయితే తన్ని ఆపుతాడనమాట. ఇంకా వాళ్ళందరికీ చెప్తాడు, ఇప్పుడు వీళ్ళు ఆడిన గేమ్ అయితే మనం అందరం కూడా ట్రై చేద్దాం, దాంతో మన అందరు ట్రైనింగ్ అయ్యిద్ది, అలాగే మన మధ్యన ఒక ట్రస్ట్ కూడా బిల్డ్ అయ్యిద్ది అని చెప్పి తను అంటాడు. కానీ చాలా మంది ఈ ఫైట్ కి అయితే ఒప్పుకోరు అనమాట, ఎందుకంటే వాళ్ళ సీక్రెట్స్ రివీల్ అవుతాయని చెప్పి వాళ్ళైతే కొన్ని టీమ్స్ ఫామ్ చేస్తారు. జపాన్ నుంచి అయితే ఒక టీం ఉండిద్ది 4 మెంబర్స్, ఇంకా సేమ్ అలాగే కొరియా నుంచి కూడా ఒక టీం, టోటల్లీ 4 మెంబర్స్. ఇప్పుడు ఈ 4 మెంబర్స్ ఒకళ్ళొకళ్ళు కొట్టుకుంటారు. ఐ మీన్ వీళ్ళొక్క ఫైట్ స్టార్ట్ అయిపోయింది అనమాట బ్రో. ఇక్కడ వాళ్ళైతే చాలా క్రేజీగా ఫైట్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ మనం లిమ్ ని కూడా చూసుకోవచ్చు, తనైతే ఒక జపనీస్ హంటర్ మీద దాడి చేస్తాడు అనమాట. ఒక ఖతర్నాక్ అటాక్ చేస్తాడు. ఆ అటాక్ నుంచి అక్కడ ఉన్న హంటర్స్ అందరూ డాట్ చేయాల్సి వచ్చింది. అసలు ఆ ఫైట్స్, ఆ అటాక్స్ ఇవన్నీ మన మిస్టర్ గో అయితే చూసాడు అనమాట. తనైతే అనుకుంటాడు, అసలు ఈ ఫెసిలిటీ ఆగిద్దా వీళ్ళకి, ఎందుకంటే ఒక ఎస్ ర్యాంక్ హంటర్ అంటే అనుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే చాలా ఎస్ ర్యాంక్ హంటర్స్ అయితే ఉన్నారు. వీళ్ళ యొక్క పవర్ లెవెల్స్ వేరేలా ఉన్నాయి. వీళ్ళందరూ ఫైట్స్ అని చెప్పి ఈ ప్లేస్ ని డిస్టర్బ్ చేయకుండా ఉంటే మంచిదని చెప్పి తను కూడా అనుకుంటూ ఉంటాడు. ఇంకా దీంతో అయితే మన బ్యాక్ క్యూన్ దగ్గర తీసుకెళ్తారు బ్రో. తనైతే చాలా క్రేజీగా ఉంటాడు. తన ఫామ్ అయితే బ్యాడ్ యాస్ గా ఉండిద్ది. కానీ ఇక్కడే ఒక మాస్క్ వేసుకున్న జపనీస్ హంటర్ అయితే ఉంటాడు అనమాట. వాడైతే మనసులో అనుకుంటాడు, నేను వీళ్ళ యొక్క రూల్స్ ని ఫాలో అవ్వనని చెప్పి తనైతే బ్యాక్ క్యూన్ వెనకాల వచ్చేసి తన్ని చంపేయడానికి వెళ్తాడు. కానీ తనకి ఏమైందో తెలియదు, కానీ తను బైక్ క్యూన్ గొంతు దగ్గరికి వెళ్లి తను హఠాత్తుగా తిరిగి వెనక్కి వచ్చేస్తాడు అనమాట. ఇంకా మన బైక్ క్యూన్ అయితే అంటాడు, వీడు నన్ను చంపేయడానికి వచ్చాడు, కానీ ఎందుకు హఠాత్తుగా భయపడి వెనక్కి వెళ్ళిపోయాడని చెప్పి తను ఆలోచిస్తూ ఉంటాడు. కానీ తనకైతే తన ఫ్రెండ్ చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి అనమాట. కొంతమంది హంటర్స్ ఉంటారు, వాళ్ళైతే వేరే వాళ్ళని చంపి వాళ్ళ యొక్క ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటారు. ఆ మాటలు తనకి గుర్తొస్తాయి. ఇంకా మన బైక్ క్యూన్ అయితే, సరే నువ్వు పవర్ చూడాలనుకుంటున్నావు కదా, నేను నీకు చూపిస్తాను నా పవర్ అని చెప్పి తనైతే ఆ ఫామ్ ని కొంచెం చేంజ్ చేస్తాడు. అసలు ఆ ఫామ్ ని చూసిన తర్వాత ఆ మాస్క్ వేసుకున్న హంటర్ అయితే చిరిగిపోయింది అనమాట. వాడైతే భయపడిపోతాడు. అసలు మన బైక్ క్యూన్ అయితే వెంటనే ఆ కమామోటో మీద డాట్ చేయడానికి వచ్చేసాడు అనమాట, అదే ఆ మాస్క్ హంటర్ మీద. కానీ ఆడైతే డాట్ చేస్తాడు. ఇంకప్పుడే వెంకాల నుంచి ఒక పెద్ద సౌండ్ అయితే వచ్చింది అనమాట. మన బైక్ క్యూన్ అయితే వెంకాల తిరిగి చూస్తాడు. మన డాన్ అలాగే కిమ్ వాళ్ళిద్దరు ఓడిపోయారు అనమాట ఆ హంటర్స్ తో. ఇప్పుడైతే ఇక్కడ 3 vs 1 జరగబోతుంది. మన బ్యాక్ క్యూన్ వర్సెస్ ఆ 3 హంటర్స్. అసలు అది చూసి మన బ్యాక్ క్యూన్ అయితే చెప్తాడు, మీరు నన్ను ఏమనుకుంటున్నారు, నేను మిస్ షాహే కన్నా వీక్ అని అనుకుంటున్నారా, ఫస్ట్ నా మీద వచ్చారు మీరందరూ కలిసి, కానీ పర్లేదు ఇప్పుడు నా పవర్ చూపిస్తా రండి అని చెప్పి తను అంటాడు. కానీ దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మిస్ షాహే దగ్గరికి తీసుకెళ్తారు. తను అప్పుడే తన అపోనెంట్ ని ఓడించి తనైతే మన బ్యాక్ క్యూన్ దగ్గరికి అయితే వస్తుంది. కానీ అప్పుడే ఆ మాస్క్ హంటర్ అయితే తన దారికి అడ్డుగా వచ్చేసి చాహే మీద అటాక్ చేయడానికి వెళ్తాడు. కానీ మన చాహే అయితే బ్రో వాడి ముఖం మీద 10 పంచులు కొట్టిద్ది ఒకేసారి. కానీ అప్పుడే బ్రో తను రిలైజ్ అయ్యిద్ది, తను కొంచెం ఎక్కువ కొట్టేసింది అని చెప్పి ఆ హంటర్ ని. మనం ఆ హంటర్ ని చూసుకోవచ్చు బ్రో, ఫేస్ మొత్తం బ్లడ్. మిగతా జపనీస్ హంటర్స్ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు, ఇప్పుడు ఈ కమామోటోని ఆపలేము, వీడిప్పుడు ఆగడని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. కానీ ఇక్కడ మన కమామోటో అయితే గట్టిగా వచ్చి నేల మీద ఒక పవర్ఫుల్ పంచ్ అయితే కొడతాడు. దాంతో అయితే నేల షేక్ అయిపోయింది. అసలు మిస్ షాహే కూడా బ్యాలెన్స్ లేకుండా కింద పడిపోయింది. ఇంకా కమామోటో అయితే అది చూస్తాడు. ఇదే బెస్ట్ ఛాన్స్ అని చెప్పి మిస్ షాహే మీద దాడి చేయడానికి వస్తాడు. లిటరలీ చెప్పాలంటే ఒక పవర్ఫుల్ అటాక్ చేయడానికి వస్తాడు. కానీ అప్పుడే మన సాంజింగు ఎంటర్ ఇస్తాడనమాట. వాడు చాలా ఈజీగా తన లెగ్ ని అయితే ఆపేస్తాడనమాట. అది చూసి మన కమామోటోకి అయితే చాలా కోపం వచ్చింది. తనైతే సాంజింగుని తిడతాడు. కానీ మన సాంజింగు పక్కన ఆడుకో అని చెప్పి తనైతే నేలకేసి కొడతాడు అనమాట. అంటే కొట్టాడు, తనైతే ఆపేస్తాడు. అసలు ఆ సాంజింగు ఒక ఎస్ ర్యాంక్ హంటర్ ని అంత ఈజీగా హ్యాండిల్ చేయడం చూసి వాళ్ళందరూ షాక్ అయిపోతారు అనమాట. ఇంకంతేకాదు ఆ గోటో ఉన్నాడు కదా, తనైతే సాంజింగు వచ్చి ఛాలెంజ్ చేస్తాడు, రా నాతో ఒకసారి ఫైట్ చేయమని చెప్పి తను అంటాడు. ఇంకా మన సాంజింగు కూడా ఫైట్ మూడ్ లోకి వచ్చేస్తాడు. తనైతే ఆ ఛాలెంజ్ ఒప్పేసుకుంటాడు. మీ అందరికి నిజం చెప్పాలంటే మనోడు టెస్ట్ చేస్తాడు అనమాట. తను డీమన్ క్యాసిల్ లోకి వెళ్ళొచ్చిన తర్వాత ఎంత స్ట్రాంగ్ గా మారాడో. అందుకే తనైతే ఒక చిన్న స్మైల్ కూడా ఇస్తాడు. అది చూసిన తర్వాత గోటో అయితే చెప్తాడు, వీడు నా ముందు స్మైల్ చేస్తున్నాడా, వీడికి అన్ని గట్స్ ఉన్నాయని చెప్పి తను అంటాడు. ఇంకా తన అసిస్టెంట్ హానికావా కూడా చెప్పిద్ది, సార్ నాకైతే ఈ ఫైట్ కు ఒక చిన్న కండిషన్ అయితే ఉందని చెప్పి తను అనిద్ది. మన గోటో చెప్తాడు, ఏంటిది? ఇప్పుడు హానికావా చెప్పిద్ది, మీరు మీ ఫుల్ పొటెన్షియల్ ని ఉపయోగించి ఫైట్ చేస్తేనే సాంజింగు మీతో ఫైట్ చేయడానికి ఒప్పుకుంటాడంట అని చెప్పి తను
అనిద్ది. అది వినిన తర్వాత మనోడికైతే చాలా కోపం వచ్చింది. అది చూసి లిటరల్లీ మిగతా హంటర్స్ అందరు కంగారు పడిపోతారు అనమాట. అక్కడ మనం చాహే ఇన్ కూడా చూసుకోవచ్చు. కానీ ఇక్కడ మన గోటో అయితే ఒక ఎస్ ర్యాంక్ హీలర్ అయితే తన టీమ్ లో పెట్టుకుంటాడు. ఇంకా తను చెప్తాడు, ఏ చూడు ఎస్ ర్యాంక్ హీలర్, ఈ ఫైట్ లో అసలు ఎన్ని గాయాలు తగిలినా నువ్వైతే తొందరగా హీల్ చేయాలి. నాకు కాదు ఆ సాంజింగుకి ఇప్పుడు దెబ్బలు తినేది వాడే అని చెప్పి తిను అంటాడు. కానీ దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకైతే చాహేని చూపిస్తారనమాట. తనైతే చాలా దీర్ఘంగా సాంజింగ్ వైపు చూస్తూ ఉండిద్ది. ఇంకా తను అనుకుంటూ ఉండిద్ది, ఈ సాంజింగ్ ఒంటరిగా వెళ్లి చాలా డేంజర్స్ ని క్లియర్ చేశాడు. పైగా హై ర్యాంక్ బీస్ తో కూడా ఫైట్ చేశాడు. నాకు తెలిసి ఈ ఫైట్ తనకి ఒక పెద్ద లక్ కాదని చెప్పి తను అనుకుంటూ ఉండిద్ది. ఇంకా పక్కన మన బైక్యోన్ కూడా ఉంటాడు అనమాట. తనైతే చెప్తాడు, ఏ చాహే నువ్వు బానే ఉన్నావుగా, ఎందుకంటే నీ పక్కన చాలా మంది ఎస్ ర్యాంక్ కంటర్స్ ఉన్నారు, నీకేం ప్రాబ్లం లేదు కదా అని చెప్పి తను అంటాడు. దానికి రిప్లైస్ మన చాహే చెప్పిద్ది, అయినా నేను ఎంతకాలం నా నోస్ ని హైడ్ చేయను, పర్లేదు నేను అడ్జస్ట్ చేసుకుంటున్నా, అయినా నువ్వు సాంజింగ్ వాళ్ళ ఫ్రెండ్ వే కదా అని చెప్పి మన బైక్యోన్ అయితే అడిగిద్ది. మన బైక్యోన్ చెప్తాడు, అవును మేమిద్దరం ఫ్రెండ్స్ అని చెప్పి తను అంటాడు. అది విని చాహే చెప్పిద్ది, అయితే ఏం చేస్తున్నా ఒక ఫ్రెండ్ గా వెళ్ళి ఆ ఫైట్ ని ఆపచ్చు కదా అని చెప్పి తను అనిద్ది. అసలు మన సాంజింగ్ కోసం మన చాహే ఇప్పటి నుంచే చాలా కేర్ చేస్తుంది బ్రో. కానీ మన బైక్యోన్ అయితే చెప్తాడు, లేదు అసలు నువ్వైనా ఈ ఫైట్ ని చూడాలనుకోవట్లేదా, అసలు ఈ సాంజింగ్ టైం తో పాటు చాలా అప్డేట్ అవుతున్నాడు, తన లెవెలప్ కూడా చేసుకుంటున్నాడు, నాకు తెలిసి నేను పోయినసారి చూసిన సాంజింగ్ కన్నా ఈ సాంజింగ్ చాలా స్ట్రాంగ్ అని చెప్పి తను అంటాడు. ఇంక ఇటువైపు మన సాంజింగ్ కూడా ఆ ఫైట్ ని స్టార్ట్ చేస్తాడు. తను జస్ట్ స్టార్ట్ అని అంటాడు అంతే, మన గోటో యొక్క చేయి తన కళ్ళ ముందుకైతే వచ్చేసిద్ది. కానీ గోటోకి తెలియదు ఏంటంటే తన ముందుంది సాంజింగ్, తనైతే ఈజీగా డాచ్ చేస్తాడు ఆ అటాక్ నుంచి. అది చూసిన తర్వాత మన గోటోకి అయితే అర్థమైపోయింది, ఈ సాంజింగ్ ఒక మ్యాక్ టైప్ హంటర్ అయితే కాదు, వీడు ప్రపంచాన్ని మోసం చేయొచ్చు కానీ నన్ను మోసం చేయలేడు, వీడు మ్యాక్ టైప్ హంటర్ అయితే కాదని చెప్పి తను అంటాడు. కానీ గైస్ మన గోటో తెలియదు ఏంటంటే మన సాంజింగ్ దగ్గర ఇంకా చాలా ఎబిలిటీస్ ఉన్నాయి. అసలు మన గోటో అయితే దీని తర్వాత ఒకదాని మీద ఒక అటాక్ చాలా అటాక్స్ అయితే చేస్తాడు. కానీ ప్రతి ఒక్క అటాక్ మన సాంజింగ్ నవ్వుతూ డాట్ చేస్తాడు. అసలు ఆ ఫ్రీకింగ్ స్మైల్ చూసి మన గోటోకి అయితే చాలా ఇరిటేట్ వచ్చింది అనమాట మన సాంజింగ్ యొక్క స్మైల్ చూసి. కానీ గైస్ ఇక్కడ మన గోటో అయితే చాలా సీరియస్ గా అయిపోతాడు అనమాట. తనైతే అనుకుంటాడు, లేదు వీడిని ఖతం చేసేయాలని చెప్పి తన ఫుల్ స్ట్రెంత్ ఉపయోగించి సాంజింగ్ మీద అటాక్ చేయడానికి వస్తాడు. అసలు ఆ అటాక్ తో మన సాంజింగ్ యొక్క ఫేస్ మీద ఒక స్కార్ అయితే పడిద్ది బ్రో. ఇంకా అంత సిస్టమ్ చెప్పేది, నీ ముందున్న ఎనిమి నిన్ను చంపాలనుకుంటున్నాడు అని చెప్పి ఇంకా సాంజింగ్ వెంటనే తన చెయ్యి పట్టేస్తాడు. ఇక తను చెప్తాడు, నేను కాసేపు లేట్ చేస్తుంటే నువ్వు నా కన్నునే పోగొట్టేవాడు కదా అని చెప్పి తను నవ్వుతూ చెప్తాడు. లిటరల్లీ బ్రో ఈ సీన్ అయితే చాలా బ్యాడ్ యాస్ గా ఉంది. ఇక్కడ మన గోట కూడా అనుకుంటాడు, వీడు కావాలంటే నా గొంతు కూడా పట్టుకోవచ్చు కానీ కావాలని చెప్పి నా చేయి పట్టుకున్నాడు. అసలు సాంజింగ్ కి చెప్తాడు, ఏంది సాంజింగ్ ఇంకా కాసేపు ఆడుకుందామా అని చెప్పి తను అంటాడు. అసలు రిప్లైస్ మన సాంజింగ్ చెప్తాడు, నాకు తెలుసు ఇప్పుడు నీ గొంతు పట్టేసుకుని ఉంటే ఈ ఫైట్ వెంటనే ఖతం అయిపోయేది, కానీ ఇలా జరగడం నీకు ఇష్టం లేదు కదా, నీకోసమే కావాలని చెప్పి నీ చేయి పట్టుకున్నానని చెప్పి తను అంటాడు. అసలు ఇది విధంగానే బ్రో అసలు వాడైతే సీరియస్ అయిపోతాడు అనమాట. మన సాంజింగ్ మీద తన ఫుల్ స్ట్రెంత్ ఉపయోగించి తనైతే దాడి చేస్తాడు. ఇటువైపు మన సాంజింగ్ కూడా తన ఫుల్ స్ట్రెంత్ మొత్తం బయటికి తీస్తాడు. అసలు ఆ సీన్ చూసిన తర్వాత మన బ్యాక్యోన్ మిస్ చాహే వాళ్ళది చిరిగిపోయింది అనమాట. వాళ్ళు కంగారు పడిపోతారు. దెబ్బకి వెంటనే వచ్చి వాళ్ళిద్దరు సాంజింగ్ అయితే గట్టిగా ఆపేస్తారు. ఇంకా ఇటువైపు గోటో యొక్క ఫ్రెండ్స్ కూడా అదే చేస్తారనమాట, గోటోని ఆపేస్తారు. ఇంకంతేకాదు వేరే జపనీస్ అంటారు వచ్చి వాళ్ళ మధ్యలో అయితే ఒక ఐస్ గేట్ ని పెట్టేస్తాడు అనమాట, వాళ్ళిద్దరు ఒక ఫేస్ ఒకళ్ళు చూసుకోకూడదని. అసలు ఇటువైపు మన సాంజింగ్ అయితే మిస్ చాహే అలాగే మన బ్యాక్యోన్ అయితే బేర్లీ పట్టుకొని ఉంచుతారు. వాళ్ళైతే తనకి చెప్తూ ఉంటారు, చూడు సాంజింగ్ ఇప్పుడు తన్నైతే నువ్వు చంపమాక, సిచ్యువేషన్ చాలా దారుణంగా అయిపోతాయి, ఒకసారి ఆలోచించు, కాసేపు తర్వాత రైడ్ కి వెళ్ళాలి, 4 రోజులే టైం ఉందని చెప్పి తనైతే కాంప్రమైజ్ అవ్వమని చెప్పి అంటారు. ఇంకా మన సాంజింగ్ కూడా తన సెన్సెస్ లోకి తను వచ్చేస్తాడు. ఇక్కడ మన డాన్ కూడా చాలా హ్యాపీగా ఫేస్ పెడతాడు అనమాట. తనైతే సాంజింగ్ యొక్క ఫైటింగ్ స్కిల్స్ తనైతే ఇంప్రెస్ అవుతాడు, తనైతే బాగా అప్రిషియేట్ చేస్తాడు. ఇంక తను లిటరలీ తన దగ్గరకు వచ్చి ప్రపోజల్ చేస్తాడు అనమాట, సాంజింగ్ మా గిల్లో కొంతమంది తక్కువ ఉన్నారు, నువ్వు బాగా ఫైట్ చేస్తున్నావు కాబట్టి నీ మనసులో ఏ గిల్ లేకపోతే మా గిల్లోకి వచ్చాయని చెప్పి తను అంటూ ఉంటాడు. కానీ పైనుంచి చో అయితే చెప్తాడు అనమాట, వాడు రాడు, వాడైనా వాడు సొంత గిల్డ్ పెట్టాలనుకుంటున్నాడు, అయినా తను ఒక మ్యాక్ టైప్ అంటారు అని చెప్పి పైనుంచి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ మన సాంజింగ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. తనైతే ఇక్కడ కొంచెం రేజ్ లోకి వెళ్ళిపోయాడు, తను తన పవర్స్ ని కంట్రోల్ చేసుకోవాలి, ఇక్కడ ఎక్కువ మెస్డప్ చేస్తాను అని చెప్పి తను ఆలోచిస్తూ ఉంటాడు. కానీ మన సాంజింగ్ అయితే తెలిసిద్ది, ఇక్కడ చాలా మంది ఎస్ ర్యాంక్ హంటర్స్ ఉన్నారు, పైగా చాలా పవర్ఫుల్ హంటర్స్ ఉన్నారు, కానీ వీళ్ళందరూ ఎందుకు నా షాడో ఆర్మీని ఇప్పటి వరకు నోటీస్ చేయలేదని చెప్పి తను అనుకుంటూ ఉంటాడు. ఇంకప్పుడు సాంజింగ్ ఎంకాల్ అయితే మిస్టర్ గో వస్తాడనమాట. మన సాంజింగ్ తను సెన్స్ చేసి తనైతే చెప్తాడు, మిస్టర్ గో మీరు అడిగారు కదా నేను ఆ రైడ్ లో పార్టిసిపేట్ చేస్తానో చేయనని, కానీ ఈ సీన్ ఇక్కడతో ఆపేసి మనకైతే మిస్టర్ గోడో దగ్గరికి తీసుకెళ్తారు. బ్రో తన కళ్ళు చూసుకోవచ్చు, తను లిటరలీ భయపడి
భయపడిపోయాడు. ఇంకా దీని తర్వాత ఇక్కడ నుంచి అందరూ వెళ్ళిపోతారనమాట. సీన్ షిఫ్ట్ చేసి మన వైట్ టైగర్ గిల్ దగ్గరికి అయితే తీసుకెళ్తారు. అక్కడ మన బైక్యోన్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు, సాంజింగ్ నిజంగానే డెవలప్ అవుతున్నాడా, అయితే దాని యొక్క మూల్యం ఏంటని చెప్పి తను ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే తన ఫోన్ కి అయితే ఒక నోటిఫికేషన్ వచ్చింది. అదే గైస్, ఆ జెజు ఐలాండ్ రైడ్ లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళ పేర్లు వస్తాయన్నమాట. మన బైక్యోన్ అయితే తన పేరు చూసుకుంటాడు, ఉండిద్ది. అలాగే సాంజింగ్ కోసం కూడా వెతుకుతాడు, కానీ సాంజింగ్ ఒక పేరు అందులో ఉండదు. తనైతే లిటరలీ చాలా కంగారు పడిపోతాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన గొడవ దగ్గరికి అయితే తీసుకెళ్తారు. తనైతే కాల్ లో మన సిగిమోడోతో మాట్లాడుతూ ఉంటాడు. తనైతే అడుగుతాడు అనమాట, ఇంతకీ గోటో నీకన్నా స్ట్రాంగెస్ట్ పర్సన్ కొరియాలో ఎవరైనా ఉన్నారా అని చెప్పి తను అంటాడు. దానికి మన గొడవ చెప్తాడు, నేనైతే ఒక పర్సన్ ని చూసా, తన పేరు సాంజింగు అని చెప్పి తను అంటాడు. కానీ మన సుగిమోడో చెప్తాడు, కానీ తన పేరు లిస్ట్ లో లేదు కదా అని చెప్పి తను అంటాడు. అది వినిన తర్వాత మన గోటో కూడా చాలా షాక్ అయిపోతాడు అనమాట. తనైతే చెప్తాడు, ఆ మిస్టర్ గోకి బేజా పనిచేయట్లేదా, స్ట్రాంగెస్ట్ పర్సన్ నే రైడ్ లో ఇంక్లూడ్ చేయలేదేంటని చెప్పి తను అంటూ ఉంటాడు. కానీ సుగిమోటో అయితే కాల్ లో చెప్తూ ఉంటాడు, అయినా నువ్వు టెన్షన్ ఫీల్ అవ్వమాక, అక్కడికి చాలా మంది ఎస్ ర్యాంక్ హంటర్స్ వస్తున్నారు, సో అంతగేం ప్రాబ్లం ఉండదని చెప్పి తను అంటాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకైతే ఆ జెజు ఐలాండ్ అయితే చూపిస్తారనమాట. అక్కడైతే నైట్ సీన్. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే యాంట్స్ ని కొరుక్కొని తినేస్తున్నాయి. అసలు ఈ సీన్ అయితే ఆ క్వీన్ కూడా చూసిద్ది అనమాట. ఇంకా క్వీన్ చెప్పిద్ది, ఇలా మీరు చేయకూడదు, యాంట్స్ ని తినకూడదు, దీన్ని నేను ఇప్పుడు నుంచి ప్రొహిబిటెడ్ చేస్తున్నాను, ఇది ఇంకోసారి జరగకూడదని చెప్పి ఆ క్వీన్ అయితే చెప్పిద్ది అనమాట. ఇంకా క్వీన్ అయితే ఆలోచిస్తూ ఉండిద్ది, అసలు వీళ్ళందరినీ కంట్రోల్ చేసే ఒక పవర్ఫుల్ యాంట్ అయితే బోర్న్ అవ్వాలని చెప్పి ఒక గుడ్డు వైపుకి అయితే చూసిద్ది. ఇంకా క్వీన్ అయితే అనుకునిద్ది, నాకు తెలిసి ఈ యాంట్ చాలా పవర్ఫుల్ అని చెప్పి తను అనుకునిద్ది. ఇంకప్పుడే ఆ గుడ్డు కూడా బ్రేక్ అయ్యిద్ది, అందులో నుంచి ఒక పెద్ద యాంట్ అయితే బయటికి వచ్చింది. దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన సాంజింగ్ ఒక ఇంటి దగ్గరికి అయితే తీసుకెళ్తారనమాట. అక్కడ మన సాంజింగ్ అయితే వాళ్ళ మమ్మీని తీసుకుని అప్పుడే ఇంటి లోపలికి అయితే వస్తాడు. చూడంగానే ఆ ఇల్లు మొత్తం మెస్ గా ఉండిద్ది అనమాట. తనకైతే అర్థమైపోయింది, తను ఆ డీమన్ క్యాసిల్ కి వెళ్ళినప్పుడు తన చెల్లెతే ఇంటినే శుభ్రం చేయలేదు. అసలు ఆ మెస్ ని చూడంగానే సాంజింగ్ వాళ్ళ మదర్ అయితే చెప్తారు, నేను ఇల్లు శుభ్రం చేసి 4 years అయ్యింది, ఐ థింక్ నాకు ఇప్పుడు మీ ఇద్దరు ఒక హెల్ప్ కావాలని చెప్పి నవ్వుతూ అడుగుతారు. ఆ మాటలు వినిన తర్వాత మన సాంజింగ్ కూడా సరే అని చెప్తాడు. ఇంకా వీళ్ళందరైతే ఇల్లు శుభ్రం చేస్తూ ఉంటారు. సాంజింగ్ వాళ్ళ మదర్ చెప్తారు, సాంజింగ్ అసలు నువ్వు జిన్నా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనం ఈ ఇంట్లోకి వచ్చాం, అసలు తెలియకుండానే చాలా రోజులు గడిచిపోయాయి. ఇంతకీ సాంజింగ్, నేను స్లీప్ లో ఉన్నప్పుడు మీ నాన్న గురించి ఏమైనా న్యూస్ తెలిసిందా అని చెప్పి తను అడుగుతారు. ఇక్కడ సాంజింగ్ చెప్తాడు, లేదు మాకు ఏ న్యూస్ తెలియలేదని చెప్పి తను అంటాడు. ఇంకా సాంజింగ్ ఆలోచిస్తూ ఉంటాడు, ఇక్కడ మా అమ్మకి తెలీదు నేను నా డాడీ యొక్క ఫుడ్ స్టెప్స్ ని ఫాలో అవుతున్నానని, అందుకే ఈ నిజం అయితే మా అమ్మకి ఇప్పుడే తెలియకూడదు, అయినా మా అమ్మకి నమ్మకం ఉంది మా నాన్న మళ్ళీ తిరిగి వస్తారని చెప్పి, అందుకే ఇప్పటి వరకు ఈ ఇల్లుని ఖాళీ చేయలేదు. దానికి నా అవసరం ఇప్పుడు మా అమ్మకి చాలా ఉంది, అందుకే నేను నా అమ్మను వదిలి ఎక్కడికి వెళ్ళను, అందుకనే ఆ రైడ్ లో కూడా నేను పార్టిసిపేట్ చేయట్లేదని చెప్పి తను అంటాడు. కానీ దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకైతే కొంతమందిని చూపిస్తారనమాట. వాళ్ళైతే యాంట్స్ గురించి చాలా చెప్తూ ఉంటారు. అంటే ఫస్ట్ జనరేషన్ లో యాంట్స్ ఇలా ఉండేది, సెకండ్ థర్డ్ జనరేషన్ లో ప్రస్తుతం ఇలా ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. ఎలాగో ఇప్పుడు రైడ్ స్టార్ట్ అవడానికి ఇంకా 4 days గ్యాప్ ఉంది కాబట్టి మిగతా వాళ్ళందరికీ యాంట్స్ యొక్క నాలెడ్జ్ ఉండాలని చెప్పి ఇదైతే టీవీలో టెలికాస్ట్ చేస్తున్నారు అనమాట. కానీ దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి సాంజింగ్ దగ్గరికి తీసుకెళ్తారనమాట. తనకైతే చాలా బ్యాడ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి, ఎందుకంటే ఇప్పుడు తను ఒక ఎస్ ర్యాంక్ హంటర్, కానీ తను ఆ రైడ్ లో పార్టిసిపేట్ చేయట్లేదు, తను పేరుకే ఎస్ ర్యాంక్ హంటర్స్ అని చెప్పి తనకైతే కొన్ని బ్యాడ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి. కానీ మన సాంజింగ్ అవి పట్టించుకోడు. ఇక తనకి జిన్హో యొక్క ఫోన్ అయితే వచ్చింది. తనైతే చెప్తాడు, నేనైతే కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అయ్యాను, మా మదర్ దానికి హెల్ప్ చేశారు, అలాగే నాకు ఒక కొత్త ప్లేస్ కూడా దొరికింది, అక్కడ మనం మన ఆఫీస్ ని పెట్టుకోవచ్చు, ఒకసారి చూడడానికి రా అని చెప్పి తను లొకేషన్ పెడతాడు. ఇంకా మన సాంజింగ్ కూడా అక్కడికి వెళ్తాడు. వెళ్ళంగానే తను షాక్ అయిపోతాడు అనమాట, ఎందుకంటే అక్కడ చాలా పెద్ద ఆఫీస్ ఉండిద్ది. ఇంకా జిన్హో అయితే చెప్తాడు, ఈ ఆఫీస్ మీ ఇంటి నుంచి చాలా దగ్గరగా ఉంది, అందుకనే ఈ ఆఫీస్ ని నేను వెతికాను, ఈ ప్లేస్ మనకి సరిగ్గా సరిపోయిద్ది, ఇంకా మనకి ఒక హంటర్ కావాలి, దాని తర్వాత మనం అఫీషియల్ గా ఒక గిల్ ని స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి తను అంటాడు. అది విని తర్వాత మన సాంజింగ్ చెప్తాడు, మనం ఇద్దరం సరిపోమా, ఇంకొకడు కావాలా, అయితే వెతుకుదాంలే, ఏం పర్లేదని చెప్పి తను అంటాడు. ఇంకా జిన్హో అయితే చెప్తాడు, సాంజింగ్ మిమ్మల్ని కలవడానికి ఎవరో ఫారినర్ వచ్చారు, ఇదిగోండి వాళ్ళ విజిటింగ్ కార్డ్, వాళ్ళైతే ఇంకొన్ని రోజులు కొరియాలోనే ఉంటారంట, మిమ్మల్ని అయితే ఒకసారి కాంటాక్ట్ అవ్వమని చెప్పి ఈ విజిటింగ్ కార్డ్ ఇచ్చారు, ఇందులో ఫోన్ నంబర్ ఉంది, మీరు ఫోన్ చేయాలంట అని చెప్పి ఈ విజిటింగ్ కార్డ్ సాంజింగ్ కి ఇస్తాడు. అసలు అక్కడే మన సాంజింగ్ కి ఏదో సెన్స్ అయ్యిద్దన్నమాట. ఇంకా తను జిన్హోకి చెప్తాడు, నేను ఇప్పుడు తొందరగా ఇంటికి వెళ్ళాలని చెప్పి తను అక్కడ నుంచి తొందరగా టెలిపోర్ట్ అయిపోతాడు. అంటే ఆబ్వియస్లీ తన షాడోస్ తో స్వైప్ కొడతాడు అనమాట. ఇంకా జిన్హో అయితే చూసి షాక్ అయిపోతాడు. ఇంకా అక్కడ మనం చూసుకోవచ్చు గైస్, ఒక వ్యక్తి అయితే ఒక అమ్మాయిని ఏడిపిస్తూ ఉంటాడు. తనైతే చెప్తాడు, నీకు ముందే తెలుసు కదా ఈ ప్లేస్ లో చాలా మంది అమ్మాయిలు చనిపోయారు. ఆ మాటలన్నీ వినిన తర్వాత ఆ అమ్మాయి అయితే చాలా ఏడుస్తూ ఉండిద్ది. ఇంకప్పుడే అక్కడికి సాంజింగ్ వస్తాడు. అసలు తను సాంజింగ్ చూడంగానే కత్తి తీసుకుని దాడి చేయడానికి వస్తాడు, కానీ మన సాంజింగ్ అయితే తన్ని తొందరగా కొట్టి పడేస్తాడు అనమాట. ఇంకా అమ్మాయిని సేవ్ చేస్తాడు. ఇంకా వెళ్తూ
వెళ్తూ తనైతే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా రేపే ఆ జేజు ఐలాండ్ యొక్క రైడ్ వాళ్ళు ఎలా వెళ్తారో అని చెప్పి తను అనుకుంటూ ఉంటాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేస్తారు. అక్కడ మనం చూసుకోవచ్చు ఆ హెలికాప్టర్స్ అన్ని జేజు ఐలాండ్ దగ్గరికి అయితే వచ్చేసాయి. ఇంకా లోపలే మన గోటో కూడా ఉంటాడనమాట. వాడైతే ఇంకా భయం నుంచి బయటికి రాలేదు. తన చెయ్యి కూడా చూసుకోవచ్చు బ్రో, సంజింగ్ యొక్క మచ్చలు పడిపోయినాయి చేతి మీద. ఇంకా అంతేకాదు కింద కూడా చూసుకోవచ్చు చాలా షిప్లు అయితే అక్కడికి వెళ్తున్నాయి. ఫస్ట్ మనకి నైట్ గిల్డ్ అయితే చూపిస్తారు. దాని తర్వాత మనం ఫేమ్ గిల్డ్ మెంబర్స్ ని కూడా చూసుకోవచ్చు. అంతేకాదు అక్కడ మన వైట్ టైగర్ గిల్డ్ కూడా ఉందన్నమాట బ్రో. వాళ్ళు కూడా రెడీ అయిపోయారు ఈ ఫైట్ లోకి ఎంటర్ అవ్వడానికి. అన్నిటికన్నా పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఈ ఫైట్ లో రిటైర్ హంటర్స్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. మన జూలీ కూడా ఉంది ఇక్కడ. ప్లస్ పక్కన మనం సాంగ్ ని కూడా చూసుకోవచ్చు బ్రో. వీళ్ళిద్దరిని చూసి ఎన్ని రోజులు అయిపోయింది. అయినా మీ అందరూ ఈ రైడ్ లో ఉట్టి హంటర్స్ పార్టిసిపేషన్ చేస్తున్నారు అనుకుంటే బ్రో యు ఆర్ రాంగ్. ఎందుకంటే ఈ రైడ్ లో కెమెరా మ్యాన్స్ కూడా వచ్చారు అనమాట. అసలు ఇది మొత్తం లైవ్ టెలికాస్ట్ జరుగుతుంది. ఇక్కడ మన బైక్ కూడా చెప్తూ ఉంటాడు, చూసుకో కెమెరామ్యాన్, ఇక్కడ నీ దారి నువ్వు చూసుకోవాలి, ఎందుకంటే ఇది ఎస్ ర్యాంక్ డంజన్. నేనైతే నీ సేఫ్టీకి ఏ గ్యారంటీ ఇవ్వలేనని చెప్పి తను అంటాడు. కానీ ఆ కెమెరామ్యాన్ చెప్తాడు, మీరైతే నా గురించి ఏం భయపడమాకండి, ఎందుకంటే నేను కెమెరామ్యాన్ ప్లస్ ఒక రిటైర్ ఏ ర్యాంక్ హంటర్. నేను దీనికన్నా ముందు కొన్ని రైడ్ లో పార్టిసిపేట్ చేశాను, సో నాకైతే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి తను అంటూ ఉంటాడు. కానీ చూసుకోవచ్చు స్టిల్ తన చేయి అయితే ఒనుగుతుంది. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకైతే గోటో వాళ్ళ టీం దగ్గరికి అయితే తీసుకెళ్తారనమాట. వాళ్ళైతే అక్కడ పెట్రోలింగ్ చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళకైతే కొన్ని చనిపోయిన యాంట్స్ కూడా కనిపిస్తాయి. అసలు అది చూడంగానే మనోడు ఆర్డర్స్ ఇచ్చేస్తాడనమాట, ఫ్రంట్ గేట్ ఓపెన్ చేయండి అని చెప్పి. ఇంకా వాళ్ళు ఓపెన్ చేస్తారు. ఇంకా కొన్ని లైట్స్ కూడా వస్తాయి. ఇంకా వెంటనే మనం చూసుకోవచ్చు చాలా చీమలు బయటకు వచ్చేస్తాయి. అసలు కొన్ని యాంట్స్ అయితే మరీ దాటడం, వాళ్ళైతే ఎగిరి ఫ్లైట్స్ మీద డాట్ చేయడానికి వెళ్ళిపోతే అక్కడ మన చాయ్ అయితే ఉంటాడనమాట. వాడైతే వాడి పవర్స్ ని ఉపయోగించి వాళ్ళందరినీ కాల్చేస్తాడు. కానీ దాంతో అంత ప్రయోజనం ఉండదన్నమాట. వాళ్ళకైతే అంత డ్యామేజ్ తగలదు. అది మన చాయ్ చూస్తాడు. ఇంకా తనకైతే అర్థమైపోయింది ఈ చిన్న స్పెల్స్ పని చేయవు, అసలు చేస్తే పెద్ద అటాక్ అని చెప్పి ఒక పవర్ఫుల్ బ్లాస్ట్ అయితే వదులుతాడనమాట. దాంతో అవన్నీ పోతాయి. అలాగే మనోడికైతే అర్థమైపోయింది అనమాట, వీడు డీల్ చేస్తుంది ఆ పాత యాండ్స్ తో కాదు, వీళ్ళైతే ఎవాల్వ్ అయ్యి చాలా స్ట్రాంగ్ గా అయిపోయారని చెప్పి మనోడికి అర్థమైపోయింది. ఇంకా వెంటనే ఆ ఫ్లైట్ నుంచి దిగి బ్రో బ్లాస్ట్ మీద బ్లాస్ట్ అనమాట. ఆ యాండ్స్ ని బూర్ద చేసే వరకు వాడు వదలడు. దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకైతే బ్యాక్యూన్ దగ్గరికి తీసుకెళ్తారు. అక్కడైతే తను చెప్తూ ఉంటారు, కింద చూస్తే జపనీస్ హంటర్స్ ఫైట్ చేస్తున్నారు, మనకి ఎలాగైనా టైం ఇస్తున్నారు, మనమైతే ఈ టైం ని ఉపయోగించుకోవాలి, తొందరగా వెళ్ళి ఆ క్వీన్ ని చంపేయాలని చెప్పి వాళ్ళందరూ కిందకైతే దిగుతారు. దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి ఒక బ్యాటిల్ షిప్ దగ్గరికి అయితే తీసుకెళ్తారు అనమాట. లోపలైతే మన షుగిమోటో అయితే ఉంటాడు. తనైతే ఆర్డర్స్ ని పాస్ చేసేస్తాడు, ఆ సిగ్నల్స్ ని జామ్ చేసేయండి అని చెప్పి. ఇంకా వాళ్ళు కూడా ఆ సిగ్నల్స్ ని జామ్ చేసేస్తారు. ఎలా అంటే శాటిలైట్స్ నుంచి రేడియో వేవ్స్ అయితే వదులుతారనమాట ఆ ఐలాండ్ మీద. అప్పుడు యాంట్స్ కూడా ఒకళ్ళొకళ్ళతో కమ్యూనికేట్ చేసుకోలేరు. ఐలాండ్ లోపలైతే చూసుకోవచ్చు మనకైతే కొంతమంది జపనీస్ హంటర్స్ అయితే చూపిస్తారు. వాళ్ళైతే ఆ యాంట్స్ ని 1 by 1 చంపేస్తున్నారు. వెంటనే ఒక పెద్ద బ్లాస్ట్ అయితే వచ్చింది అనమాట. అది మన చాయ్ చేశాడు. అది వాళ్ళందరికీ సిగ్నల్ అనమాట, వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారని చెప్పి. పైగా ఒక పెద్ద నెట్ అయితే వేసేస్తాడు ఎవరు బయటికి వెళ్లకుండా. అసలు అంతేకాదు గైస్, మన చాయ్ ఇక్కడ చాలా బ్యాడాస్ గా ఉన్నాడు. తను వెంటనే కిందకు వచ్చి చాలా ఫైర్ బాల్స్ అయితే చేస్తాడనమాట. చేసి ఆ టనల్ లో ఒక్కొక్క సైడ్ లోకి పంపించేస్తాడు. పక్కన మనం బైక్ ని కూడా చూసుకోవచ్చు అనమాట. తనైతే చెప్తూ ఉంటాడు, ఈ ప్లేస్ అయితే ఒక మేజ్ లాగైతే ఉండిద్ది, ఒక్కసారి మనం తప్పుడు ఎంట్రన్స్ లోకి వెళ్ళామా మళ్ళీ రావడానికి కష్టం అయింది, సో ఫస్ట్ మనం జాగ్రత్తగా ఒక గుహని ఎంచుకోవాలని చెప్పి తనైతే అంటాడు. కానీ అప్పుడే చాయ్ కి అయితే ఒక ఎంట్రన్స్ దొరికిపోయిద్ది. అది చూసి మన బైక్ కూడా ఇంప్రెస్ అవుతాడనమాట, చాయ్ అంత తొందరగా వెతికేశాడని చెప్పి. ఇంకా వాళ్ళందరూ లోపలికి అయితే వెళ్తారు. ఇంకా దీని తర్వాత సీన్ చెప్పేసి మన సంజింగు ని చూపిస్తారు. తనైతే తన డైలీ మిషన్స్ కంప్లీట్ చేస్తున్నాడు. అక్కడ మన సంజింగు రిలీజ్ అవుతాడు. ఏంటి రోడ్డు మొత్తం ఖాళీగా ఉంది, ఎవరు లేరేంటి, నాకు తెలిసి ఆ బ్రాడ్కాస్ట్ స్టార్ట్ అయిపోయి ఉండిద్ది అని చెప్పి తను అంటాడు. అదే జేజు ఐలాండ్ బ్రాడ్కాస్ట్ ఉంది కదా, దాని గురించి మాట్లాడుతున్నాడు మన సంజింగు. కానీ మనోడైతే ఆ బ్రాడ్కాస్ట్ చూడడనమాట, ఎందుకంటే తనకి నమ్మకం ఉంది వెళ్ళిన హంటర్స్ ఆ డంజన్ ని కంప్లీట్ చేసేస్తారని. దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తారనమాట. ఆ డంజన్ లోపలికి మనోళ్ళు వచ్చేస్తారు. ఇంకా వాళ్ళ కళ్ళ ముందు చాలా అంటే చాలా గుడ్లు అయితే ఉంటాయి. అది చూసి మనోళ్ళకైతే అర్థమైపోయింది, ఇన్ని గుడ్లు ఇక్కడ ఉన్నాయంటే ఆ క్వీన్ ఒక చాంబర్ కూడా దగ్గరలోనే ఉండిద్దని చెప్పి వాళ్ళకైతే అర్థమైపోయింది. అసలు హంటర్ చాయ్ అయితే అన్ని గుడ్లు చూసిన తర్వాత తనైతే ఒకటే చెప్తాడనమాట, ఇన్ని గుడ్ల నేను ఒకేసారి తగలబెట్టేస్తా, ప్రాబ్లమ్ సాల్వ్ అని చెప్పి తను అంటాడు. కానీ హంటర్ చాహే అయితే తన్ని ఆపిద్ది. ఎందుకంటే తను చూపించిద్ది అనమాట, ఇదిగో ఈ గుడ్డిని చూడు, ఇంత పెద్ద గుడ్ల నుంచి ఏదో వచ్చిందంటే ఇక్కడ ఏదో కాపలా కాస్తుంది, ఫస్ట్ మనం దాన్ని ఓడించాలని చెప్పి తను అనిద్ది. కానీ ఆ గుడ్ని చూసిన తర్వాత మన మైండ్ అయితే షాక్ అయిపోతాడు అనమాట. తనైతే భయపడిపోతూ ఉంటాడు. అసలు తను అలా చూసి మన బైక్ అయితే తన దగ్గరికి వచ్చి భుజం మీద చేసి చెప్తాడు, మనం ఇక్కడికి దేనికి వచ్చాం, క్వీన్ ని చంపడానికి వచ్చాం అంతే, ఇంకా దేన్ని చూసి నువ్వు పట్టించుకోమాక అని చెప్పి తను అంటాడు. దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి బయట ఫైట్ చేసిన హంటర్స్ అయితే చూపిస్తారనమాట. వాళ్ళైతే అక్కడ ఒకళ్ళ మీద ఒకళ్ళు జోక్లు వేసుకుంటూ ఉంటారు ఆ జపనీస్ హంటర్స్. కానీ అప్పుడే మన కెంజో ఎంకల చాలా యాంట్స్ అయితే ఎగిరి వచ్చేస్తూ ఉంటే, కానీ ఇక్కడ చూసుకోవచ్చు మన కెంజో గాడి ఇంకా నవ్వుతూనే ఉన్నాడు. కానీ ఈ నవ్వు అయితే ఎక్కువసేపు ఉండదన్నమాట. వాడైతే ఎంకల్
తిరుగుతాడు, వాళ్ళ ఫ్రెండ్ వైపుకి అయితే చూస్తాడు. అక్కడ చూసుకుంటే వాళ్ళ ఫ్రెండ్ హెడ్ ప్లేస్ లో హెడ్ అయితే ఉండదు. అలా అమ్మాయిని అలా చూసిన తర్వాత మన కెన్జో అయితే గట్టిగా అరుస్తాడు అనమాట. అందరూ ఒక చోటే ఉండండి, ఇక్కడ ఏదో వచ్చిందని చెప్పి. కానీ అప్పటికి లేట్ అయిపోయింది. ఆ యాంట్ వచ్చి మన కెన్జో యొక్క తలకాయ కూడా తీసుకెళ్లిపోయింది. ఇక పక్కన ఒకడు ఉంటాడనమాట, వాడిని కూడా ఆ యాంట్ చంపేసిద్ది. మీ అందరికి సింపుల్ గా చెప్పాలంటే ఒక్క యాంట్ ఇక్కడ ఒక స్క్వాడ్ ని లేపేసింది. దీని తర్వాత సీన్ షిట్ చేసి లోపల ఉన్న హంటర్స్ దగ్గరికి అయితే తీసుకెళ్తారు అనమాట. వాళ్ళైతే రాయల్ గార్డ్స్ తో ఫైట్ చేస్తూ ఉంటారు. అక్కడ మనం డాన్సుక్ ని చూడొచ్చు, తనైతే ఆ యాంట్ తో ఫైట్ చేస్తున్నాడు. ఒక షీల్డ్ అయితే అడ్డు పెడతాడు. తనైతే చాహే ఇన్కైతే పిలుస్తాడు అనమాట, ఇప్పుడు నీ వంతని. అసలు మన చాహే అయితే చాలా సింపుల్ గా వచ్చి ఆ యాంట్ యొక్క తలకాయని అయితే లేపేసిద్ది. ఇంకా వెంటనే తన మీదకైతే ఇంకా 2 యాంట్స్ దాడి చేస్తే మన చాహే అయితే వాళ్ళని కూడా చంపేసిద్ది. ఇంకెంకాల మన మైండ్ అయితే ఉంటాడు అనమాట. తనైతే అందరికి మోటివేషన్ ఇస్తూ ఉంటాడు, నేనున్నా మీ ఎంకాల, సో మీరైతే భయపడమాకండి, నేనే బెస్ట్ హీలర్. నేను వచ్చింది ఎందుకు మీ అందరినీ హీల్ చేయడానికి, సో దెబ్బలు తగులుతాయని చెప్పి మీరైతే ఆలోచించమాకండి, నేనున్నా మీ ఎంకాల అని చెప్పి తను అంటూ ఉంటాడు. ఇక్కడ మన బైక్ అయితే చెప్తాడు, నాకు తెలిసి ఇది ఫస్ట్ జనరేషన్ యాంట్ అనుకుంటా, ఇప్పుడు ముందలిన తర్వాత సెకండ్ జనరేషన్ యాంట్స్ అయితే వస్తాయి, సో మనం అందరం రెడీగా ఉండాలని చెప్పి తను అంటాడు. అది విని తర్వాత మన మైండ్ అయితే తన ఫ్రెండ్స్ అందరికి బఫ్ అయితే క్రియేట్ చేసి ఇస్తాడు అనమాట, ఒక్కొక్కరికి ఒక్కొక్క షీల్డ్ లాంటిది. దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకైతే ఒక జపనీస్ టీమ్ అయితే చూపిస్తారనమాట. వాళ్ళైతే వాళ్ళ పక్కన ఉన్న టీం ఒకేసారి గాయబైపోయింది అనమాట. వాళ్ళ సిగ్నల్స్ పోయాయి. సో వాళ్ళందరూ బతుకున్నారా లేకపోతే చనిపోయారా అని చెప్పి వాళ్ళని వేతూ వీళ్ళైతే వెళ్తారు. ముందుకెళ్ళిన తర్వాత కొన్ని యాంట్స్ అయితే కనిపిస్తాయి. ఇంకా అక్కడ ఒక కళ్ళజోడు కూడా ఉండిద్ది అనమాట. వాళ్ళకైతే అర్థమైపోయింది ఇదైతే ఒక హంటర్ యొక్క కళ్ళజోడు. చూసి ఆ హంటర్ అయితే భయపడిపోతారు అనమాట. తనకైతే తెలిసిపోయింది వాళ్ళు చనిపోయారని చెప్పి. అలాగే హఠాత్తుగా తన పక్కన ఉన్న హంటర్ కూడా కింద పడిపోతాడు అనమాట. తనైతే తన మాస్ తీసేస్తాడు. ఎందుకంటే అక్కడ నుంచి చాలా బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది అనమాట. ఆ స్మెల్ చాలా అంటే చాలా దారుణంగా ఉంది. అదైతే ఆ ముందు జంగల్ నుంచి అయితే వస్తుంది. దాంతో మనోడు భయపడిపోయి ఆ జంగల్ మొత్తం ఐస్ తో నింపేస్తాడు. ఏ ప్రయోజనం ఉండదు అనమాట, ఎందుకంటే ఆ యాంట్ వచ్చి వాళ్ళిద్దరిని చంపేసిద్ది. దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకైతే లోపల ఉన్న టీం అయితే చూపిస్తారనమాట. మన బైక్ అయితే ఆ హీలర్ ని పొగుడుతూ ఉంటాడు, నీ వల్ల మనం ఇక్కడ వరకు వచ్చామని చెప్పి. ఇంకా పక్కన చాయని చూసుకుంటే నువ్వు కూడా చాలా తక్కువ సమయంలో చాలా యాంట్స్ అయితే చంపేసింది. తను గట్టిగా చెప్పేది, ఇప్పుడు నాకైతే ఒక స్మెల్ వచ్చింది, అది క్వీన్స్ ది ఇంకా గార్డ్స్ అని చెప్పి తను అనేది. అది వినిన తర్వాత మన బైక్ కూడా షాక్ అవుతాడు, ఎందుకంటే తన లోపలికి వెళ్ళి చూడంగానే అక్కడైతే క్వీన్ ఉండిద్ది, అలాగే తన రాయల్ గార్డ్స్ కూడా అక్కడే ఉంటారు. అసలు మన బ్యాక్ అయితే చెప్తాడు, క్వీన్ అయితే లాస్ట్ లో ఉంది, ముందే రాయల్ గార్డ్స్ ఉన్నారు, సో తొందరగా అటాక్ చేయండి అని చెప్పి తను అంటాడు. ఇది వినిన తర్వాత మన హంటర్ డౌన్సుక్ అయితే చెప్తాడు, చూడు చాహే, నేను వెళ్ళి ఆ క్వీన్ ని చూసుకుంటా, నువ్వు వెళ్ళి ఆ రాయల్ గార్డ్స్ ని చూసుకో అని చెప్పి తను చెప్తాడు. ఇంకా రెండో వైపు మన చాయ్ అయితే బ్రో వాడు లిటరల్లీ అందరినీ కాల్ చేస్తున్నాడు. ఇంకా మన బ్యాక్ కూడా తక్కువ కాదు, ఇప్పుడు వాడైతే ఫుల్ మాన్స్టర్ ఫామ్ లోకి అయితే వెళ్ళిపోయాడు. ఇంకా మనం చాయ్ని కూడా చూసుకోవచ్చు, తనైతే అసలు మామూలుగా కాదు, ప్రతి ఒక్క యాంట్ ని కోసి పడేస్తుంది. ఇక్కడ మనం కెమెరా మ్యాన్ ని కూడా చూసుకోవచ్చు, తనైతే చాలా షాక్ అయిపోయాడు. తనైతే మొత్తం భయపడిపోతూ ఉంటాడు అనమాట. అయినా అది మొత్తం తను రికార్డ్ చేస్తున్నాడు. ఇప్పుడే మీడియా వాళ్ళు కూడా తనకైతే కాంటాక్ట్ లోకి వస్తారు. వాళ్ళైతే చెప్తారు, మేమైతే సక్సెస్ఫుల్ గా మా టార్గెట్ ని కంప్లీట్ చేసాం, మేమైతే టోటలీ 80% వ్యూయర్స్ ని గ్రాప్ చేయగలం, నువ్వైతే కొంచెం దగ్గరికి వెళ్ళు, ఆ ఫైట్ ని ఇంకా బాగా చూపిమని చెప్పి వాళ్ళు చెప్తారు. నేనైతే అలాగే చేయబోతాడు, కానీ ఎంకర్ నుంచి ఆ హీలర్ అయితే వెనక్కి లాగుతాడు అనమాట. తనైతే చెప్తాడు, ఏం చేస్తున్నావు, ఇది రియల్ ఫైట్, ఒక ఎస్ ర్యాంక్ హీలర్ అయి ఉండి నేనే ఇక్కడ నుంచున్నాను, నేను ఇక్కడ నుంచున్నా అంటే దానికి అర్థం మీ ఫైట్ స్టార్ట్ అయిపోయింది, నీ ప్రాణాలకి గ్యారంటీ ఎవ్వరు ఇవ్వలేరు, సో ఇక్కడే నుంచు అని చెప్పి తను అంటాడు. అసలు మైండ్ యొక్క మాట విని తనైతే చాలా ఇంప్రెస్ అవుతాడు అనమాట. తనైతే చెప్తాడు, అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలా ఒక హీలర్ కూడా ఇంత స్ట్రాంగ్ గా ఉంటాడని చెప్పి. తన కాంబాట్ స్కిల్స్ నాకన్నా బాగున్నాయి. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేస్తారనమాట. వరల్డ్ వైడ్ గా ఇదైతే అందరూ చూస్తూ ఉంటారు. వీళ్ళ యొక్క ఫైట్ మనకైతే డిఫరెంట్ లొకేషన్స్ కూడా చూపిస్తారు. ఇంకా దీని తర్వాత మనం చూసుకోవచ్చు, మన డాన్సుక్ అలాగే లీమ్ అయితే ఇద్దరు కలిసి ఆ క్వీన్ మీద అటాక్ చేస్తూ ఉంటారు, కానీ అంత డామేజ్ ఏం తగలదు. అని కింద నుంచి అయితే మన బైక్ అయితే చాలా అటాక్స్ చేస్తాడనమాట. తన ప్రతి ఒక్క అటాక్ ఆ క్వీన్ కి తగులుతూ ఉండిద్ది. ఇంకా తను చెప్తారు, మీరైతే భయపడమాకండి, ఈ గార్డ్స్ లేకుండా ఈ క్వీన్ ఏం చేయలేదు, ఇదే మన ఛాన్స్, తొందరగా అటాక్ చేయండి అని చెప్పి తను అంటాడు. ఇంకా ఆ క్వీన్ అయితే అందరి మీద వెనం మూసేసిద్ది. అసలు ఆ అటాక్ అయితే మన డాన్ అలాగే బైక్ అయితే తగిలిద్ది అనమాట. వాళ్ళైతే గట్టిగా అరుస్తారు. అని మైన్ వచ్చేసి తన యొక్క హీలింగ్ ఎబిలిటీతో వాళ్ళని అయితే కాపాడేస్తాడు. అని అది చూసిన తర్వాత ఆ క్వీన్ అయితే తన్నే చంపేద్దామని చెప్పి హీలర్ మీద దాడి చేయడానికి వెళ్ళిద్ది, కానీ డాన్ అయితే తన్ని ఆపేస్తాడు. అక్కడికి మిస్టర్ చాయ్ వచ్చి ఫైనల్ బ్లో అయితే చేస్తాడు అనమాట. ఒక పెద్ద బ్లాస్ట్ అయితే చేస్తాడు, దాంతో ఆ యాంట్ మొత్తం కాలిపోయింది. వీళ్ళందరూ ఆనందపడతారు, ఫైనల్లీ మొత్తం అయిపోయింది అని చెప్పి. కానీ ఆ యాంట్ అయితే లాస్ట్ లో ఒక పెద్ద అరుపు అయితే అరిచిద్ది అనమాట. అది చూసి వాళ్ళందరికీ ఏం అర్థం కాదు ఇక్కడ ఏం జరుగుతుందో. దీంతో సీన్ షిఫ్ట్ చేసి మన సుగిమోటో అనేది చూపిస్తారనమాట. తనైతే గట్టిగా అరిచి చెప్తాడు, ఆ యాంట్స్ మొత్తం లోపలికి అయితే వెళ్ళిపోతున్నాయి, టనల్ లోపలికి మనం ఎలాగైనా హంటర్స్ కి ఇన్ఫార్మ్ చేయాలని చెప్పి తను అంటాడు. అని దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన చాహే ఇన్ దగ్గరికి అయితే వెళ్ళిద్ది. తనైతే ఆ క్వీన్ యొక్క తలకాయ వేరు చేసింది, తనైతే కోసేసింది.
వస్తుంది. ఇంకా వాళ్ళైతే అనుకుంటారు క్వీన్ చనిపోయిందిగా, ఈ డంజన్ మనం కంప్లీట్ చేస్తామని చెప్పి. కానీ కాదు, మన బైక్యోన్ చెప్తాడు లేదు ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పి తను అంటాడు. ఇంకా వాళ్ళకైతే తెలిసిపోయింది ఆ మిగతా యాంట్స్ అన్ని లోపలికి వస్తున్నాయని చెప్పి వాళ్ళైతే బయటికి వెళ్ళిపోదామని చెప్పి అనుకుంటారు. అని ఒకేసారి వీళ్ళందరికి ఒక పవర్ఫుల్ ప్రెజెన్స్ అయితే సెన్స్ చేయగలుగుతారు అనమాట. ఏదో పవర్ఫుల్ బీయింగ్ లోపలికి అయితే వస్తుంది. అసలు ఆ యాంట్ ని చూసిన తర్వాత వాళ్ళందరిది చిరిగిపోయింది. వాళ్ళైతే అసలు ఆ ప్రెజెన్స్ లో నుంచుని కూడా నుంచోలేరు. మనం చాహేని చూసుకోవచ్చు, తనైతే కింద పడిపోయే స్టేజ్ లో ఉంది. తను కూడా షాక్ అయిపోయింది అనమాట. ఎందుకంటే తను ఇప్పటి వరకు ఇంత పవర్ఫుల్ మ్యాజికల్ బీస్ట్ ని చూడలేదు. ఈ యాంట్ ని అయితే మనం ప్రస్తుతం యాంట్ కింగ్ అని అనుకున్నాం, ఎందుకంటే క్వీన్ చనిపోయింది కదా. సో ఈ యాంట్ కింగ్ అయితే వెంటనే ఆ క్వీన్ దగ్గరికి పోస్తాడు అనమాట. వచ్చి వాళ్ళ మదర్ ని అలా చనిపోవడం చూసి తనైతే గట్టిగా అరుస్తాడు. అసలు ఆ దెబ్బకి మిగతా హంటర్స్ అందరు కింద పడిపోతారు. అసలు బేర్లీ మన చాహే ఒక్కటే అనమాట నుంచుంది. ఇంకా కింగ్ చూస్తాడు చాహేని. ఇంకా వెంటనే తన ఎంకాలకి వచ్చి ఒక పవర్ఫుల్ కిక్ అయితే ఇస్తాడు. అంతే బ్రో, దాంతో చాహే ఒక కొన్ని బోన్స్ ఇరిగిపోతే ప్లస్ తన నోట్లో నుంచి బ్లడ్ వచ్చేసిద్ది అనమాట. తను దూరంగా వెళ్ళి ఒక గోడికి తగిలి కింద పడిపోయింది. ఇది పక్క నుంచి మన డాన్స్ కూడా చూస్తాడు అనమాట. ఇంకా అప్పుడే తన ఎంకల ఆ కింగ్ అయితే వచ్చేస్తాడు. తన మీద కూడా అటాచ్ చేయడానికి వెళ్తాడు. కానీ మనోడైతే ఆ షీల్డ్ అడ్డు పెట్టేస్తాడు. ఆ షీల్డ్ విరిగిపోయిద్ది. కానీ గైస్ ఆ యాంటీ కింగ్ అయితే డాన్స్ కి ఒక 2 చేతులు పీకేస్తాడు అనమాట. ఇంకా దీని తర్వాత మన యాంటీ కింగ్ అయితే బ్యాక్యూన్ వేపుకి అయితే వెళ్తాడు. అసలు మన బ్యాక్యూన్ ఏం చేయలేకపోతాడు అనమాట. తను ఏం చేయక ముందే ఆ యాంటీ కింగ్ తన్ని ఓడించేస్తాడు. దీని తర్వాత హంటర్ చాయ్ దగ్గరికి అయితే వెళ్తాడు. తన్ని కూడా ఒక సింగిల్ అటాక్ తో ఖతం చేసేస్తాడు. ఇంకా దీని తర్వాతే ఆ యాంటీ కింగ్ ఇంకా ఒక హంటర్ వచ్చి అటాక్ చేయబోతాడు. కానీ ఆ అటాక్ నుంచి మన యాంటీ కింగ్ అయితే తప్పించుకోడు అనమాట. డైరెక్ట్ గా బ్లాక్ చేస్తాడు, చేత్తో పట్టేసుకుంటాడు ఆ ఆరోని. ఇంకెలాగో ఆ హంటర్ ఎంకాల పడి ఆ హంటర్ ని కూడా కొట్టేయడానికి వెళ్తాడు. కానీ అప్పుడే మన డోన్సుకి అయితే అడ్డుకు వచ్చేసి తనకైతే ఒక పంచ్ కొట్టాలన్నమాట. ఇంకా తను చెప్తాడు, ఏంటి నా చేతులు పోయా అనుకున్నావా, కానీ మా దగ్గర ఒక హీలర్ ఉన్నాడని చెప్పి తను అంటాడు. ఇక్కడ ఏమైందంటే మన మయన్ ఉన్నాడు కదా, తనైతే కామోఫ్లాజ్ స్కిల్ ని ఉపయోగించాడు అనమాట. సేమ్ అలాంటిది తను డిస్క్రైజ్ అయిపోయాడు. దాంతో తన ప్రెజెన్స్ ఎవరికి తెలియదు. అని ఇక్కడ ఆ యాంటీ కింగ్ అయితే ఆ డాన్సుక్ ని అలా ఓడిచ్చేసాడు అనమాట. జస్ట్ చేత్తో అలా అంటాడు, వాడు పోతాడు. అది చూసి మన మయన్ అయితే కన్ఫ్యూజ్ అనమాట. అసలు వీడితో ఎలా ఫైట్ చేయాలి, హీల్ చేస్తుంటే అలా చంపేస్తున్నాడు ఏంటని చెప్పి మనోడు కంగారు పడిపోతాడు. దాని తర్వాత ఆ యాంటీ కింగ్ అయితే తెలిసిపోయింది మన మయన్ ఎక్కడున్నాడో. తనకైతే తెలిసిపోయింది అనమాట. కానీ మన మయన్ కి అయితే నమ్మకం ఉండిద్ది తన స్కిల్స్ మీద. సో ఇక్కడికి రాడని చెప్పి తను అనుకుంటాడు. కానీ ఆ యాంటీ కింగ్ ఇంకా నుంచి వచ్చి మన మయన్ ని కూడా ఆ డోనెట్ లిస్ట్ లో పంపించేస్తాడు. తన కడుపులో డోనెట్ వేసేస్తాడు. కానీ గైస్ ఇది చూసి మన బైక్యూన్ అయితే చాలా షాక్ అయిపోతాడు. తను మయన్ అని చెప్పి గట్టిగా అరుస్తాడు. కానీ అక్కడికి లేట్ అయిపోయింది బ్రో. మన యాంటీ కింగ్ అయితే తన హెడ్ ని తినేయడానికి వెళ్తాడు. అది చూసి వాళ్ళందరూ షాక్ అయిపోతారు. అది చూసి మన బైక్యూన్ అయితే వెంటనే చాలా కోపంతో దాడి చేయడానికి వెళ్తాడు. కానీ మన యాంటీ కింగ్ వచ్చేసి మన బైక్యూన్ గొంతు పట్టేసుకుంటాడు. దాంతో తన ట్రాన్స్ఫర్మేషన్ కూడా వెళ్ళిపోయింది. ఇంకంతేకాదు మన నయన్ యొక్క బాడీని మన యాంటీ కింగ్ అయితే అబ్జర్వ్ చేసేసుకుంటాడు. తన మెమరీస్ ని, తన నాలెడ్జ్ ని అన్నిటిని తీసేసుకుంటాడు. ఇంకా బైక్యూన్ కి అయితే చెప్తాడు, యు ఆర్ వీక్, అయినా మీరందరూ కలిసి మా క్వీన్ ని చంపేశారు. సో నేనైతే మీ అందరిని చంపేస్తా. ఒకవేళ మీ అందరిని చంపేసినా సరే అయినా అది తక్కువే అయ్యిద్ది. మీరైతే చాలా పెద్ద తప్పు చేశారు. ఇంతకీ మీ కింగ్ ఎవరని చెప్పి తను అడుగుతాడు అనమాట. అది వినిన తర్వాత మన బైక్యూన్ కి అయితే ఏం అర్థం కాదనమాట. ఇంకప్పుడే మన యాంటీ కింగ్ అయితే బయట నుంచి ఒక స్ట్రాంగెస్ట్ ప్రెజెన్స్ అయితే ఫీల్ చేయగలుగుతాడు. ఇంకా మన బైక్యూన్ అక్కడే పడేసి తనైతే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు బయటికి. కానీ ఇక్కడ మన హంటర్ బైక్యూన్ కి అయితే అర్థమైపోయింది ఆ బీస్ట్ అయితే ఇప్పుడు గోటో రూయిజీ దగ్గరికి వెళ్తుందని చెప్పి. అయినా ఇప్పుడు తన దగ్గర టైం అయితే లేదు తన్ని కాపాడడానికి. ఎందుకంటే ఇక్కడికి యాంట్స్ వచ్చేసినాయి. ఇక్కడ చూసుకుంటే తన ఫ్రెండ్స్ అందరూ కింద పడిపోయారు. ప్లస్ తన బాడీ కూడా ఇక్కడ నుంచి కదలట్లేదు. అసలు ఇక్కడ ఏం చేయాలని చెప్పి తను ఆలోచిస్తూ ఉంటాడు. ముందు నుంచి యాంట్స్ అయితే వచ్చేస్తాయి. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేస్తారు. మనకైతే గోటో దగ్గరికి తీసుకెళ్తారు. అక్కడ మన గోటో చూస్తాడు తన కంట్రీ యొక్క హంటర్స్ అయితే కింద పడిపోయి ఉన్నారు బ్రో. వాళ్ళ ఫేసెస్ కూడా సగానికి ఉన్నాయి. ఇంకా గోటో వాళ్ళతో పాటు కాల్ లో అయితే చైర్మన్ మాసుమా కూడా ఉంటాడనమాట. వాడైతే చెప్తూ ఉంటాడు, మేము ఎంత లాస్ చేసాం, అసలు ఈ రైడ్ లో ఎందుకైనా పార్టిసిపేట్ చేసాం, చాలా మంది హంటర్స్ చనిపోయారు. కానీ ఇక్కడ గోటో అయితే చెప్తారు, ఇది వాళ్ళ తప్పు, వాళ్ళు వీక్ అని చెప్పి వాళ్ళు చనిపోయారు, మనమేం చేస్తామని చెప్పి తను అంటాడు. అది వినిన తర్వాత ఆ చైర్మన్ కూడా చెప్తాడు, నువ్వేం మారలేదని. ఇంకా జపాన్ యొక్క చైర్మన్ అయితే కంటిన్యూ చేసి చెప్తాడు, ఇంతకి నువ్వు ఏమనుకుంటున్నావు, ఇక్కడ చూసుకుంటే సిచ్యువేషన్ మొత్తం తిరిగిపోయింది. ఇంతకా కొరియా ఒక హంటర్స్ బయటికి తిరిగి వచ్చే ఛాన్స్ ఎంత % ఉందని చెప్పి తనైతే గోటోని అడుగుతాడు. అప్పుడు గోటో చెప్తాడు, వాళ్ళ యొక్క టీమ్ లో సాంజింగ్ లేడు, దాన్ని బట్టి చూసుకుంటే వాళ్ళది 0% సర్వైవల్ రేట్ అని చెప్పి తను అంటాడు. అది వినిన తర్వాత ఆ జపాన్ యొక్క చైర్మన్ అయితే నవ్వుతాడు బ్రో. తనైతే చెప్తాడు, నువ్వు మంచి న్యూస్ చెప్పావు, ఇప్పుడైతే మనం టెలికాస్ట్ చేయొచ్చు, ఆ కొరియన్ హంటర్స్ చాలా వీక్ అందుకే చనిపోయారని చెప్పి, ఆయన వాళ్ళ వల్లే మనం ఈ వాళ్ళ రైడ్ సరిగ్గా కంప్లీట్ చేయలేకపోయామని చెప్పి తను అంటాడు. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో ఈ జపాన్ యొక్క చైర్మన్ ఇలా ఉంటాడని చెప్పి. బ్రో ఇటు చాలా దారుణంగా ఉన్నాడు. పైగా గోటోకి
చెప్తాడు అనమాట, నువ్వైతే చనిపోమాక నువ్వు తొందరగా బ్యాక్ వచ్చే, నీకేం కాకూడదు అని చెప్పి తను చెప్తాడు. కానీ అప్పుడే అక్కడికైతే ఒక పెద్ద అటాక్ అయితే చేస్తారనమాట. అది మన గోటో అయితే సెన్స్ చేస్తాడు. ఇంకా తనైతే ఆ అటాక్ ని బ్లాక్ చేస్తాడు. కానీ వాళ్ళ టీమ్మేట్స్ అయితే సెన్స్ చేయలేకపోతారు. దాంతో వాళ్ళ తలకాయలు అయితే లెగిసిపోతాయి. ఇంకా మన యాంటీ కింగ్ అయితే ఫైనల్లీ గోటో ముందుకైతే వచ్చేస్తాడు అనమాట. తనైతే ఒకటే చెప్తాడు, నువ్వేనా వీళ్ళందరికీ కింగ్ అని చెప్పి తను అంటాడు. అప్పుడు మన గోటో కూడా చాలా హ్యాపీగా చెప్తాడు, ఎస్ ఐ యామ్ కింగ్ అని. అసలు ఆ మాట వినంగానే మన యాంటీ కింగ్ అయితే తన ఫుల్ పవర్ ని రిలీజ్ చేస్తాడు బ్రో. అది చూడంగానే మన గోటోది తడిచిపోయింది బ్రో. వాడితే లిటరలీ భయపడిపోతాడు. అని మన యాంటీ కింగ్ అయితే తన ఫుల్ పవర్ ని రిలీజ్ చేసిన తర్వాత సింగిల్ షాట్ లో మన గోటో యొక్క తలకాయ లేపేస్తాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకైతే ఆ లోపల ఉన్న హంటర్స్ ని చూపిస్తారు అనమాట. వాళ్ళైతే అలా బేర్లీ సర్వైవ్ అవుతున్నారు. ఆ యాంట్స్ అన్ని వచ్చి మన బ్యాక్ మీద దాడి చేయడానికి వెళ్తాయి. కానీ అప్పుడే అక్కడ ఒక షాడో వచ్చి వాటిని అయితే ఆపేసిద్ది. అది చూసి వాళ్ళందరూ షాక్ అయిపోతారు అనమాట, ఈ షాడోనా అని. ఇంకా సీన్ షిఫ్ట్ అయ్యిద్ది. ఇంకా అక్కడ చూసుకోవచ్చు మన సాంజింగు ఈ పని తనే చేశాడు. ఇంకా తను ఒకటే చెప్తాడు, ఎక్స్చేంజ్. అక్కడ మనం చూసుకోవచ్చు ఆ కెమెరా మ్యాన్ అయితే లిటరల్లీ చిరిగిపోయింది అనమాట. తనైతే భయపడుతూ ఉంటాడు. బ్రో ఎవడు భయపడ్డు బ్రో, తన చావు తన కళ్ళ ముందే ఉంది. తనైతే తలకుండా కింద దించేస్తాడు. కానీ అప్పుడే అక్కడికి వచ్చేస్తాడు మన నైట్ కమాండర్ రిగ్గిస్ వచ్చి తన ప్రాణాలని కాపాడతాడు. దాని తర్వాత మనం కొంతమంది న్యూస్ రిపోర్టర్ ని చూసుకోవచ్చు. వాళ్ళైతే అంటూ ఉంటారు, మన హంటర్స్ అందరూ చనిపోయారు, ఇప్పుడు మనం ఏం చేయలేమని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. కానీ అప్పుడే ఒక రిపోర్టర్ చెప్తారు అనమాట, సార్ ఇక్కడ ఎవరో వచ్చేసారు చూడండి అని చెప్పి. ఇంకా తను చెప్తాడు, వెంటనే మీరు లైవ్ లో మళ్ళీ స్టార్ట్ చేయండి, ఇప్పుడు ఏదైనా టెలికాస్ట్ చేసేయండి, ఆడియన్స్ ఏదైనా చూస్తారు, అసలు మీరు దేని గురించి భయపడమాకండి, నన్ను నమ్మండి, ఈ లైవ్ స్టార్ట్ చేసేయండి అని చెప్పి తను అంటాడు. ఇంకా మిగతా వాళ్ళందరూ ఆ లైవ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేసేస్తారు. అక్కడ మొత్తం ప్రపంచం ఫస్ట్ టైం ఈ షాడో మోనాస్ యొక్క పవర్స్ అయితే చూడబోతున్నారు. అక్కడ మన సాంజీ యొక్క లుక్ మామూలుగా లేదు. తనైతే తన షాడో ఆర్మీని మొత్తాన్ని తీసుకొని వస్తాడు. దీని తర్వాత వీళ్ళందరూ డివైడ్ అయితే అయిపోతారనమాట. మన సాంజింగ్ కూడా డాగర్స్ తీసుకుని ఫైట్ చేయడానికి వెళ్ళిపోతాడు. ఇక్కడ టచ్ చూసుకుంటే వాళ్ళ హంటర్స్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. కానీ ఆ హంటర్స్ కి అయితే ఏం అర్థం కాదనమాట ఇక్కడ ఏం జరుగుతుందో. అప్పుడు మన బైక్ అయితే చెప్తాడు, ఇప్పుడు మనం సేఫ్ హ్యాండ్స్ లో అయితే ఉన్నాం, అసలు ఈ సాంజింగ్ ఉనే ఈ డంజన్ ని క్లియర్ చేసే వ్యక్తి అని చెప్పి తనైతే అంటాడు. అసలు ఇక్కడ మనం చూసుకోవచ్చు బ్రో, మన ఎగ్రీస్, ట్యాంక్, ఐరన్ వీళ్ళందరూ దూరిపోయారనమాట. యాంట్స్ ని ఎలా పడితే అలా కొడుతున్నారు. ఇంక ఈ ప్యానెల్ లో చూసుకోవచ్చు మన సాంజింగ్ ఒంటరిగా నించుని ఉంటాడు. ఇంకా తను ఒకటే చెప్తాడు, ఎరైజ్ అని చెప్పి. ఇంకా చనిపోయిన యాంట్లన్నీ మళ్ళీ బయటికి అయితే వచ్చేస్తాయి అనమాట. అది చూసి మీడియా వాళ్ళు షాక్ అయిపోతారు. వాళ్ళైతే గబరపడిపోయి ఆ కెమెరా మ్యాన్ కి ఫోన్ చేస్తారు అనమాట, అక్కడ ఏం జరుగుతుందని చెప్పి. ఆ కెమెరా మ్యాన్ ఒకటే చెప్తాడు, నాకు తెలియదురా బాబు వదిలేయండి, నాకు అసలే భయం వేస్తుందని చెప్పి తను అంటాడు. దాని తర్వాత మన సాంజింగ్ అక్కడ సిచ్యువేషన్ కొంచెం హ్యాండిల్ లోకి వచ్చేసిన తర్వాత తనైతే ఆ హంటర్స్ దగ్గరికి వస్తాడు. వాళ్ళందరికీ పోషన్స్ ఇస్తారు, వాళ్ళైతే హీల్ అయిపోతారు. కానీ మన చాహే కండిషన్ అయితే కొంచెం కష్టంగా ఉండిద్ది అనమాట. తనైతే పోషన్స్ తో హీల్ చేయలేము. అసలు మనమైతే ఇప్పుడు చాహేని తొందరగా బయటికి తీసుకెళ్లాలని చెప్పి తను అంటూ ఉంటాడు. కానీ అప్పుడే అక్కడికి యాంటీ కింగ్ వచ్చేస్తాడు అనమాట. వాడైతే ఒకటే చెప్తాడు, మీ యొక్క కింగ్ బయట కూడా లేడు, అయితే మీ దగ్గర రెండో కింగ్ కూడా ఉన్నాడా, అసలు మీ కింగ్ ఎక్కడున్నాడని చెప్పి తనైతే అనుకుంటూ వస్తాడు. అది చూసి మన సాంజింగ్ చెప్తాడు, ఈ బీస్ట్ నేను చూసుకుంటా అని చెప్పి ఆ హంటర్స్ కి చెప్తాడు. ఇంకా తను నడుచుకుంటూ ఆ బీస్ట్ వైపుకి అయితే వెళ్తాడు. మన సాంజింగ్ అనుకుంటాడు, ఈ బీస్ట్ కూడా మాట్లాడుతుందా. ఇంక ఇక్కడ మన సాంజింగ్ వర్సెస్ మన యాంటీ కింగ్ ఫైట్ అయితే స్టార్ట్ అవబోతుంది బ్రో. ఈ ఫైట్ మామూలుగా ఉండదు. ఇక్కడ చూసుకోవచ్చు బ్రో, మన సాంజింగ్ ముందు ఆ యాంట్ అయితే నుంచుని ఉంది. ఈ ప్యాన్ అయితే చాలా బ్యాడ్ యాస్ గా ఉంది. ఇంక ఇప్పుడు స్టార్ట్ అవబోతుంది సాంజింగ్ వర్సెస్ ఆ కింగ్ అండ్ ఫైట్. అసలు ఇంత మంచి సీన్ ని ఇక్కడే ఆపేసి మనకైతే 4 minutes పాస్ట్ కి అయితే తీసుకెళ్తారు అనమాట. అక్కడైతే మనం చూసుకోవచ్చు ఆ బయట ప్రపంచం మొత్తం కంగారు పడిపోతుంది. ఎందుకంటే జరుగుతున్న లైవ్ ఒకేసారి వాళ్ళు కట్ చేస్తారు. అది చూసి వాళ్ళందరూ కంగారు పడిపోతారు అనమాట. కానీ కాసేపు తర్వాత మీడియాలో ఒక న్యూస్ వచ్చింది, ఒక కొత్త హంటర్ ఆ ఫైట్ లో జాయిన్ అయ్యాడని. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకైతే సుగిమోడో దగ్గరికి తీసుకెళ్తారు అనమాట. తనైతే వాళ్ళ చైర్మన్ తో మాట్లాడుతూ ఉంటాడు. నాకైతే గోటో యొక్క ఫైనల్ వర్డ్స్ అయితే వినిపించాయి, అదేంటంటే ఐ ఆమ్ ద కింగ్ అని చెప్పి తను అన్నాడు. అసలు ఈ మాట విని తర్వాత వాళ్ళ చైర్మన్ కి అయితే చాలా అంటే చాలా కోపం వచ్చింది. ఎందుకంటే అసలు ఆ కింగ్ యాంట్ ఒక్కటే వాళ్ళ స్క్వాడ్ అందరినీ లేపేసింది. అసలు ఆ కింగ్ యాంట్ యొక్క లొకేషన్ ఎక్కడుందని చెప్పి తనైతే అడుగుతాడు. ఇంకప్పుడు సుగిమోతో అయితే పైన రేడార్ లో చూస్తాడు. అక్కడ నుంచి చాలా మానా ఎనర్జీ బయటకు వస్తూ ఉండిద్ది. అది చూడంగానే వాళ్ళ చైర్మన్ కి చెప్తాడు, సార్ కొరియన్స్ అంటారు బయటికి వస్తున్నారని చెప్పి తను గట్టి గట్టి చెప్తాడు. అది వినంగానే ఆ చైర్మన్ కూడా షాక్ అయిపోతాడు. తనైతే చెప్తాడు, ఏంటి నువ్వు ఏం మాట్లాడుతున్నావు, వాళ్ళు బయటికి రావడం ఏంటి, ఒకసారి ఆ కొరియన్ టీవీ ఆన్ చే, వాళ్ళు లైవ్ చేస్తున్నారు కదా అని చెప్పి తను అంటాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ అయ్యి మన జినా దగ్గరికి అయితే వెళ్ళిద్ది అనమాట. అసలు సాంజింగ్ ని అలా ఫైట్ చేయడం చూసి జిన్నా కంగారు పడిపోయింది. తనైతే ఫుల్ షాక్ అయిపోయింది. అసలు మన చైర్మన్ గో కూడా ఆ బ్రాడ్కాస్ట్ చూస్తారు అనమాట. తను కూడా అసలు ఊగిపోతాడు సాంజింగ్ చూసి. కానీ ఇక్కడే సీన్ షిఫ్ట్ చేసి మనకైతే సాంజింగ్ దగ్గరికి తీసుకెళ్తారు. అక్కడ చూసుకోవచ్చు ఆ కింగ్ అండ్ అయితే సాంజింగ్ ని ఒక గట్టి పంచ్ అయితే కొట్టిద్ది. కానీ మన సాంజింగ్ అయితే ఆ పంచ్ ని డాట్ చేయడు. తనైతే అక్కడే నుంచొని ఉంటాడు. అసలు ఆ పంచ్ పవర్ ఎంత ఉండిద్దంటే వెనకాల ఉన్న ల్యాండ్ మొత్తం షేక్ అయిపోయింది అనమాట, మొత్తం
వెలిగిపోయిద్ది. వెనకాలన్న మన బ్యాక్యూన్ చాయ్ ఇది చూసి వాళ్ళైతే అనుకుంటారు ఈ సాంజింగు అయిపోయాడు, వీడైతే ముందున్న ఎనిమిని లైట్ లో తీసుకున్నాడు, నాకు తెలిసి ఈ పంచి తనకి గట్టిగా తగులుండిద్ది, వాడు ఇప్పుడు లేవగలడా అని చెప్పి వీళ్ళు అనుకుంటారు. కానీ మన సాంజింగు చూసుకుంటే తనకైతే ఏం కాలేదన్నమాట, జస్ట్ నోట్లో నుంచి కొంచెం బ్లడ్ వచ్చింది. ఇది చూసి ఆ హంటర్ షాక్ అయిపోతారు, అలాగే ఆ కింగ్ కూడా షాక్ అయిపోతాడు. అసలు ఇక్కడ మన సాంజింగు అయితే తన కమాండర్ స్కిల్ ని ఉపయోగించి ఆ యాంట్ ని తన వైపుకి అట్రాక్ట్ చేస్తాడు. చేసిన తర్వాత ఒక పంచ్ కొట్టాడనమాట. ఆ పంచ్ తగలగానే ఆ యాంట్ అయితే బ్రో లైట్ స్పీడ్ లో వెళ్ళిద్ది అనమాట. వెళ్ళి అక్కడ పెద్ద గోడు ఉంటుంది, దాని తగిలి అదైతే అలా పడిపోయింది కాసేపు వరకు. అది చూసి డాన్సుక్ షాక్ అయిపోతాడు అనమాట. తనైతే చెప్తాడు, మిస్టర్ చాయ్ అలాగే బ్యాక్యూన్ ఇక్కడ ఏం జరుగుతుంది, ఆ సాంజింగు నిజంగానే ఒక మ్యాక్ టైప్ అంటారా, కానీ ఇక్కడ చూస్తుంటే అలా కనబడట్లేదే, వీడేంటి ఇలా ఫైట్ చేస్తారని చెప్పి వాళ్ళిద్దరిని అడుగుతాడు. వాళ్ళిద్దరు షాక్ లో వాళ్ళిద్దరు చూస్తూ ఉంటారు. మన బైక్యూన్ అయితే చెప్తాడు, సాంజింగు స్ట్రాంగ్ అని తెలుసు కానీ మరి ఇంత స్ట్రాంగ్ అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పి తను అంటూ ఉంటాడు. కానీ గైస్ ఇక్కడ మనం కింగ్ ని చూసుకోవచ్చు, తనకైతే ఆ అటాక్ నుంచి అంతగా డామేజ్ ఏం తగలలేదు అనమాట. వాడు మళ్ళీ లెగ్సి వస్తాడు. అది చూసి మన సాంజింగు చెప్తాడు, హౌ ఇరిటేటింగ్. అసలు ఆ మాట వినంగానే ఆ యాంటీ కింగ్ కి ఏమైపోయిందో తెలియదు కానీ చాలా రేజ్ లో మన సాంజింగు మీద అటాక్ చేయడానికి వస్తాడు. కానీ మన సాంజింగు బేర్ హ్యాండ్ తో ఆ అటాక్ ని ఆపేస్తాడు. అసలు ఇక్కడ మన సాంజింగు అయితే ఆ యాంట్ తో ఈక్వల్ గా ఫైట్ చేస్తూ ఉంటాడు అనమాట. వీళ్ళ ఫైట్ అయితే చాలా సేపు కొనసాగిద్ది. ఆ యాంట్ కూడా అనుకుంటూ ఉండిద్ది, అసలు ఏంటి ఇలా ఫైట్ చేస్తున్నాడు, నాతో ఈక్వల్ గా ఫైట్ చేస్తున్నాడు ఏంటని చెప్పి తనైతే కంగారు పడిపోతూ ఉండిద్ది. ఇంకా అప్పుడే మన సాంజింగు అయితే ఆ యాంట్ యొక్క ఆర్మర్ ని పగలగొట్టేస్తాడు. అది చూసి మన కింగ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు, ఇది ఎలా పగిలింది, ఇది ఎప్పుడు పగిలింది అని చెప్పి. కానీ అప్పుడే మన సాంజింగు వచ్చి ఒక పవర్ఫుల్ అటాక్ చేస్తాడు అనమాట. ఒక పవర్ఫుల్ పంచ్ కొడతాడు ఆ యాంట్ ముఖం మీద. అసలు ఆ పంచ్ తో ఆ యాంట్ కింగ్ యొక్క టంగ్ అయితే బయటకు వచ్చేసింది అనమాట. అసలు ఆ యాంట్ కింగ్ ఆ టంగ్ తోనే ఫైట్ చేస్తాడు, మన సాంజింగు మీద అటాక్ చేస్తాడు. మన సాంజింగుకి ఏం కాదు కానీ తన ఫేస్ మీద అయితే స్కార్ తగిలిద్ది అనమాట. దాని తర్వాత మనం తెలిసిద్ది అక్కడైతే విషం కూడా ఇంజెక్ట్ అయిందని చెప్పి. ఆ యాంట్ యొక్క టంగ్ లో అయితే విషం ఉండిద్ది. దాంతో మన సాంజింగు అయితే కింద పడిపోతాడు. ఇంకా యాంట్ తన దగ్గరికి వచ్చి చెప్పిద్ది, చూడు మనిషి, నువ్వు చాలా అంటే చాలా బాగా ఫైట్ చేసావు కానీ నువ్వు నన్ను ఓడించలేవు, ఇంకా ఇదే నీ డి ఎండ్ అని చెప్పి మన యాంట్ కింగ్ చెప్తాడు. అలాగే కంటిన్యూస్ గా అటాక్ చేయడానికి కూడా వెళ్తాడు అనమాట. కానీ మన సాంజింగు తన చేతిని అయితే పట్టేసుకుంటాడు. ఇంకా చెప్తాడు, పక్కెళ్ళి ఆడుకో అని చెప్పి అటాక్ చేస్తాడు. అసలు ఆ పంచి తగలంగానే ఆ యాంట్ అయితే తల పట్టుకునిద్ది అనమాట, కింద పడిపోయి. ఇంకా మన సాంజింగుని చూసుకోవచ్చు, తనైతే మొత్తం హీల్ అయిపోయాడు. ప్లస్ మన సాంజింగుకి అయితే ఇప్పుడు ఆ యాంట్ యొక్క ఎమోషన్స్ కూడా తెలుస్తున్నాయి. పైగా తనైతే అనుకుంటాడు అనమాట, ఈ ఫైటింగ్ నేను తొందరగా ముగించాలి, ఎందుకంటే వెనకాల హంటర్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళ దగ్గర ఎక్కువ టైం లేదు, ఇక్కడ నుంచి బయటికి తీసుకెళ్ళాలి, అసలు ఈ యాంటీ గార్డ్ పని తొందరగా ముగించాలని చెప్పి ఆ యాంటీ కింగ్ మీద దాడి చేయడానికి వెళ్తాడు. కానీ ఆ యాంటీ కింగ్ అయితే ఆ అటాక్ నుంచి డాట్ చేసేస్తాడు. ఇంకా మన యాంట్ కింగ్ అయితే చెప్తాడు, చూడు ఇప్పుడు నేనైతే ఈ ఫైట్ ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నాడు, నీకు నా రియల్ స్పీడ్ చూపిస్తా అని చెప్పి తను అంటాడు. ఆ మాటలు తర్వాత మన సాంజింగు చెప్తాడు, వీడేంట్రా బాబు ఇంత మాట్లాడుతున్నాడు, టైం వేస్ట్ చేస్తున్నాడు అని చెప్పి వాడనుకుంటాడు. కానీ వెంటనే ఆ యాంట్ కింగ్ అయితే మన సాంజింగు మీద అటాక్ చేస్తాడు. ఆ అటాక్ నుంచి మన సాంజింగు డాట్ చేస్తాడు. చెయ్యంగానే తనైతే యాంట్ కింగ్ వెనకాలకు వచ్చేసి యాంట్ కింగ్ మీద ఇంకో అటాక్ చేయబోతాడు తన డాగర్ తో. కానీ మన యాంట్ కింగ్ ఆ అటాక్ ని ఆపేస్తాడు. అసలు ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో వీళ్ళిద్దరు ఎంత స్పీడ్ లో ఫైట్ చేసుకుంటారంటే మనకి లిటరల్లీ కనిపిరనమాట. మాంగా ప్యానల్ లో కూడా యాంట్ కింగ్ అయితే టోటల్లీ షాక్ అయిపోతాడు అనమాట. అసలు ఒక మంచి ఇంత స్పీడ్ లో ఫైట్ చేస్తున్నాడా, అసలు నాతో కాటప్ లో ఉన్నాడా, అసలు ఇది ఎలా సాధ్యం అని చెప్పి తనైతే షాక్ అయిపోతాడు. అటువైపు మన సాంజింగు కూడా ఆలోచిస్తూ ఉంటాడు, ఈ యాంట్ కింగ్ అయితే ఆ డిమన్ కింగ్ కన్నా స్ట్రాంగ్, కానీ ఏం పర్లేదు, నేను ఇంకా స్ట్రాంగ్ గా మారాను, నేను డిమన్ కింగ్ ని ఓడించాను, నా దగ్గర ఇంకా ఎక్కువ వెపన్స్ అయితే ఉన్నాయి, ఈ ఫైట్ నేను గెలవగలను అని చెప్పి తను అంటాడు. ప్లస్ తనైతే ఒక ప్లాన్ కూడా వేస్తాడు అనమాట. అదేంటంటే ఆ యాంట్ కింగ్ మీద అన్లిమిటెడ్ అటాక్స్ చేస్తాడు ఒకే ప్లేస్ లో. నిజంగా మన సాంజింగు ఇలాగే అటాక్ చేస్తాడు అనమాట. కానీ ఆ యాంట్ కింగ్ అయితే భయపడిపోతాడు, ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి తనైతే పారిపోవడానికి చూస్తాడు. కానీ మన సాంజింగు ప్రతి వైపు నుంచి వచ్చి కొట్టేస్తాడు. ఇంకా యాంట్ కింగ్ అయితే అర్థమైపోయేది తను ఇలాగే పారిపోతే తను నిజంగానే చనిపోతాడని. అందుకే గట్టిగా అర్చి ఆ యాంట్స్ అన్నిటిని పిలుస్తాడు అనమాట. ఆడు చూసుకుంటూ చాలా యాంట్స్ తన వైపుకి వచ్చేసాయి. ఇంకా మన సాంజింగు కూడా నవ్వుతూ తన ఆర్మీని మళ్ళీ సమన్ చేస్తాడు. ఇక్కడ రెండోసారి మళ్ళీ యుద్ధం జరగబోతుంది గైస్. మన నైట్ కమాండర్ ఇగ్రీస్ అయితే మరీ దారుణంగా ఉన్నాడు బ్రో. వాడైతే అసలు ప్రతి ఒక్క యాంట్ ని చంపుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అలాగే మన సాంజింగు టెస్ట్ ని కూడా సమాన్ చేస్తాడనమాట. సమాన్ చేసిన తర్వాత టెస్ట్ కి చెప్తాడు, చూసుకో మళ్ళా నువ్వు చేసే ప్రతి ఒక్క అటాక్ ఆ యాంట్స్ కి తగలాలి, ఒకవేళ ఏ అటాక్ అయినా హ్యూమన్ కి తగిలిందా నేను ఇంకోసారి సమన్ చేయనని చెప్పి తను అంటాడు. అసలు అంత సీరియస్ గా చెప్పిన తర్వాత మన టచ్ కూడా కంగారు అయిపోతాడు అనమాట. సరే నేను హ్యూమన్స్ మీద అటాక్ చేయనని చెప్పి తను అంటాడు. ఇంకంతేకాదు టచ్ కి ఒక పెద్ద బీయింగ్ లా మారిపోతాడు, చాలా పెద్దగా అయిపోతాడు. ఇంకంతే బ్రో, ఒక పెద్ద ఫైర్ బ్లాస్ట్ అయితే చేస్తాడు. ఆ బ్లాస్ట్ అయితే చీమల్ని పక్కన పెట్టండి, ఆ ఐలాండ్ కి ఒక పెద్ద బొక్కేసేసిద్ది. సరే అది చూడంగానే హంటర్ డాన్సుక్ వాళ్ళందరూ కంగారు పడిపోతారు అనమాట. వాళ్ళైతే అనుకుంటారు, నిజంగా ఈ సాంజింగు ఇంత పవర్ఫుల్ బీస్ట్ ని సమ్మన్ చేశాడా, అసలు నేనైతే అనుకోవట్లేదు, ఇదేదో
ఒక మాన్స్టర్ కాదు, ఒక డెవిల్ ని సమ్మన్ చేశాడు మన సాంజింగ్. అసలు ఇంత పవర్ అని చెప్పి వాళ్ళు షాక్ అయిపోతారు. రెండో వైపు మన యాంట్ కింగ్ ని కూడా చూసుకోవచ్చు అనమాట. తను కూడా టస్క్ యొక్క పవర్ చూసి తనైతే కంగారు పడిపోతాడు. కానీ తను అనుకుంటూ ఉంటాడు, లేదు ఇలా జరగకూడదు, నేనే స్ట్రాంగ్, వీళ్ళెవ్వరూ నా ముందు పనికిరారు, ఎందుకంటే ఐ ఆమ్ ద కింగ్, ఐ ఆమ్ ద ఓన్లీ కింగ్ అని చెప్పి తను అంటూ ఉంటాడు. కానీ అప్పుడే ముందు నుంచి మన సాంజింగ్ ఎంటర్ అయితే ఇస్తాడు. అసలు తన పైన టస్ కూడా ఉంటాడు. ఈ సీన్ అయితే చాలా బ్యాడాస్ గా ఉండిద్ది. అసలు టస్ ని చూడంగానే యాంట్ కింగ్ ది చిరిగిపోయిద్ది. ఇంక తను వెంటనే నయన్ ఒక హీలింగ్ అబిలిటీస్ ని ఉపయోగించి తను అయితే హీల్ అవుతూ ఉంటాడు. అది చూసి మన సాంజింగ్ అనుకుంటాడు, నేను ఇలాంటి బీస్ట్ ని ఎక్కడ చూడలేదు, అపోనెంట్ ని తిని వాళ్ళ యొక్క ఎబిలిటీస్ ని గెయిన్ చేస్తుంది, ఈ బీస్ట్ కొంచెం యూనిక్ గా ఉందని చెప్పి మన సాంజింగ్ అనుకుంటూ ఉంటాడు. కానీ సాంజింగ్ అలా రావడం చూసి ఆ యాంటీ ఇది చిరిగిపోయేది. తనైతే పారిపోవడానికి ట్రై చేస్తాడు. కానీ మన సాంజింగ్ అయితే తన కమాండర్ స్కిల్ ని ఉపయోగించి వెంటనే యాంట్ ఎంకల్కి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా ఆ యాంట్ ని చంపేయడానికి చూస్తాడు. కానీ ఆ యాంట్ అయితే అక్కడ నుంచి తొల్లుకుంటూ వెళ్ళిపోవడానికి చూసిద్ది. కానీ మన సాంజింగ్ అయితే చాలా అటాక్స్ చేస్తాడు. ఇంకా ఆ యాంట్ సీన్ అయితే ఖతం అయిపోయింది బ్రో. మన యాంట్ కింగ్ చనిపోతాడు. ఆ దెబ్బతో మన సాంజింగ్ యొక్క లెవెల్ అప్ కూడా అయిపోయింది. దీంతో సీన్ షిఫ్ట్ చేసి మన చాహే ఇన్ అయితే చూపిస్తారనమాట. తన సిచ్యువేషన్ అయితే అక్కడ చాలా క్రిటికల్ గా ఉండిద్ది. మన సాంజింగ్ వచ్చి తను ఆలోచిస్తూ ఉంటాడు. తనైతే ఈ ఫైట్ లో చాలా టైం ని వేస్ట్ చేశాడు. ఇప్పుడు చాహే ఇన్ ని ఎక్కడ తీసుకెళ్లాలని చెప్పి తను ఆలోచిస్తూ ఉంటాడు. కానీ అప్పుడు తనకైతే ఒకటి గుర్తుకొచ్చింది. కెమెరా మ్యాన్ వైపు తిరిగి తనైతే చెప్తాడు, నువ్వైతే తొందరగా ఈ కెమెరాని ఆపే అని చెప్పి తనైతే అంటాడనమాట. కానీ తనైతే అంటాడు, ఎందుకు సార్ అని చెప్పి మన సాంజింగ్ చాలా కోపంలో చెప్తాడు, నువ్వు ఆపుతావా ఆపవా అని. దెబ్బకి కెమెరా మ్యాన్ భయపడిపోయి ఆ కెమెరాని అయితే ఆపేస్తారనమాట. ఇంకా మన సాంజింగ్ తన షాడోస్ కి ఒక కొత్త ఆర్డర్ పాస్ చేస్తాడు. అదేంటంటే నమన్ యొక్క బాడీ ఎక్కడున్నా వెతకండి అని చెప్పి తను అంటాడు. ఎందుకంటే ఇప్పుడు తన షాడోని మనోడు ఎక్స్ట్రాక్ట్ చేయబోతున్నాడు. ఆ ఆర్డర్ వినంగానే మన బైక్ అయితే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారనమాట. సాంజింగ్ ఎందుకు వెతుకుతున్నాడు తన బాడీ అని చెప్పి. కానీ అప్పుడే ఒక ఆర్క్ అయితే మయన్ యొక్క బాడీని తీసుకొచ్చింది. ఇంకా మన సాంజింగ్ అనుకుంటాడు, తన బాడీ అయితే వచ్చేసింది, నేను ఎక్స్ట్రాక్ట్ చేయగలనా లేదా అని చెప్పి తను ఆలోచిస్తూ ఉంటాడు. కానీ మన బైక్ అయితే గట్టిగా వచ్చి చెప్తాడు, సాంజింగ్ ఇప్పుడు నువ్వు ఏం చేయబోతున్నావు తన బాడీతో, నువ్వేం చేయమాక అని చెప్పి తనైతే అరుస్తూ ఉంటాడు. అసలు మనోడైతే ఏ రిప్లై ఇవ్వడనమాట. తనైతే ఒకటే చెప్తాడు, ఎరైజ్ అని చెప్పి. ఎక్స్ట్రాక్షన్ స్టార్ట్ అయిపోయింది. కానీ అది మళ్ళీ ఫెయిల్ అయితే అయిపోయింది. ఇంకా మన సాంజింగ్ ఇంకోసారి ట్రై చేస్తాడు, అది కూడా ఫెయిల్ అయిపోయింది. ఇంకా మన సాంజింగ్ లాస్ట్ టైం మయన్ అయితే అడుగుతాడు అనమాట, చూడు మయన్, నాకైతే తెలుసు నువ్వు నా షాడో అవ్వాలనుకోవట్లేదని, కానీ ఇక్కడ ఎవరున్నారో వాళ్ళ గురించి నువ్వు ఆలోచించు, నేను వీళ్ళని బ్రతికించాలని అనుకుంటున్నా అని చెప్పి తను అంటాడు. ఇంకా లాస్ట్ టైం చెప్తాడు ఎరైజ్ అని చెప్పి. అది చూసిన తర్వాత లిటరలీ మన బైక్ అయితే చాలా కోపం వచ్చేసింది అనమాట. తను డైరెక్ట్ గా సాంజింగ్ దగ్గరకు చెప్తాడు, అసలు ఏంటి నువ్వు ఏమనుకుంటున్నావు, నీ దగ్గర చచ్చిపోయిన వాళ్ళని కంట్రోల్ చేసే పవర్ ఉందా అని చెప్పి తను అంటాడు. అసలు ఆ మాట వినంగానే మిగతా వాళ్ళందరూ కంగారు పడిపోతారు. వాళ్ళకైతే అర్థమైపోయింది ఈ సాంజింగ్ మామూలు సమనర్ అయితే కాదని. కానీ ఇటువైపు మన మైన్ యొక్క షాడోని చూసుకుంటే అదైతే సాంజింగ్ యొక్క ఆర్డర్స్ తీసుకోకుండానే మిస్ చాహే ఇన్ దగ్గరికి వెళ్ళి తన్ని హీల్ చేయడం స్టార్ట్ చేస్తాడు అనమాట. అది చూసి మన సాంజింగ్ షాక్ అవుతాడు. ఎందుకంటే తనకి ఆర్డర్స్ ఇవ్వకుండానే తను ఆ పని చేస్తున్నాడు. ఇక మన సాంజింగ్ బైక్ అయితే అడుగుతాడు అనమాట, ఇంతకీ ఈ మయన్ ఎలాంటి పర్సన్, తిని ఒక కైండ్ హార్టెడ్ పర్సన్ అని చెప్పి తను అంటాడు. అసలు సాంజింగ్ దగ్గర నుంచి అలాంటి మాటలు వినిన తర్వాత మన బ్యాక్ అయితే చాలా సాడ్ గా అయిపోతాడు. ఎందుకంటే బ్రో తన ఫ్రెండ్ చనిపోయాడు ఇక్కడ. అసలు బ్యాక్ కూడా చెప్తాడు అనమాట, అవును నా ఫ్రెండ్ చాలా కైండ్ హార్టెడ్ పర్సన్, తనకైతే ఇలాంటి ఫైట్స్ అంటే ఇష్టం ఉండదని చెప్పి తను అంటాడు. మనం పక్కన కూడా చూసుకోవచ్చు బ్రో, ఆ కెమెరా మ్యాన్ కూడా షాక్ అయిపోతాడు అనమాట. వాడైతే కదలకుండా అక్కడ నుంచుంటాడు మన సాంజింగ్ యొక్క పవర్స్ చూసి. పైగా మన సాంజింగ్ ఆ షాడో దగ్గరికి వెళ్ళి తనైతే టర్మినేట్ అని అంటాడు. దాంతో మన మయన్ యొక్క షాడో కూడా మెల్లిగా అక్కడ నుంచి వెళ్ళిపోయింది. అక్కడ చూసుకోవచ్చు మనం బ్యాక్ ఇన్ కూడా చాలా ఎమోషనల్ అయిపోతాడు అనమాట. అక్కడ ఉన్న అందరూ భయపడిపోతారు మన సాంజింగ్ యొక్క పవర్స్ చూసి. కానీ దీంతో అయితే మనం బయట చూసుకోవచ్చు ఒక పెద్ద హెలికాప్టర్ అయితే వచ్చింది. మిషన్ ఎలాగో కంప్లీట్ అయిపోయింది కాబట్టి సక్సెస్ఫుల్ గా వాళ్ళని తీసుకెళ్ళడానికి ఆ హెలికాప్టర్ అయితే వచ్చింది అనమాట. వీళ్ళందరూ ఆ హెలికాప్టర్ అయితే ఎక్కుతారు. కానీ వాళ్ళతో పాటు మన సాంజింగ్ అయితే వెళ్ళడు అనమాట. అది చూసి మన బ్యాక్ కొని అడుగుతాడు, ఏంది సాంజింగ్ మాతో రావట్లేదా నువ్వు అని చెప్పి తను అంటాడు. మన సాంజింగ్ చెప్తాడు, లేదు నాకు ఇంకా పని ఉందని చెప్పి తను అంటాడు. అప్పుడు బ్యాక్ కొని పైన చూసి చెప్తాడు, అవును నిజానికి మన రైడ్ ఇంకా కంప్లీట్ అయితే అవ్వలేదు, ఎందుకంటే పైన ఇంకా చాలా హ్యాండ్స్ ఉన్నాయి, అయితే వీళ్ళ పని నువ్వు చూసుకో అని చెప్పి సాంజింగ్ కి చెప్తాడు. అది విని తర్వాత మన సాంజింగ్ సరే అని చెప్పి తన కైజల్ని కూడా సబ్బన్ చేస్తాడు. అది చూసి మన బ్యాక్ అయితే చిరిగిపోయింది. తనైతే అనుకుంటాడు, అసలు వీడు ఎవడు, వీడి దగ్గర ఇలాంటి బీచ్లు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పి తనైతే షాక్ అయిపోతాడు. దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకైతే ఆ గుడ్ని చూపిస్తారనమాట. మన సాంజింగ్ వెళ్ళి ఆ గుడ్లు అన్నిటిని తగలబెట్టేస్తాడు. పైగా మనోడికైతే ఎక్స్పీరియన్స్ పాయింట్లు కూడా దొరుకుతాయి. సాంజింగ్ అనుకుంటాడు, వా ఈ రోజు నా లక్ బాగుందని చెప్పి తనైతే అనుకుంటాడు. ఇంక తన ఇన్వెంటరీలో నుంచి ఒక పెద్ద స్వాడ్ అయితే బయటికి తీస్తాడు. మన సాంజింగ్ అనుకుంటాడు, ఈ స్వాడ్ నాకు దొరికింది కానీ ఇప్పటివరకు యూజ్ చేయలేదు, అసలు ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఆ స్వాడ్ అయితే యూజ్ చేస్తాడు బ్రో. ఆ స్వాడ్ అయితే లిటరలీ చాలా బ్యాడాస్ గా ఉండిద్ది. అసలు మనోడు ఒక్క స్వింగ్ చేస్తాడు అనమాట. అంతే అక్కడున్న గుడ్లన్నీ డిస్ట్రాయ్ అయిపోతే మనోడు అనుకుంటాడు, బాబోయ్ సగం గుడ్లు వెళ్ళిపోయాయా, ఈ వెపన్ ఏదో బాగుంది, అదేదో ఇన్వెంటరీలో పెట్టేస్తే ఇది అక్కడే ఎందుకు పనికి రాకుండా ఉండిపోయేది, అదేదో ఇక్కడ
ఇక్కడ యూజ్ చేద్దామని చెప్పి తను అంటాడు. కానీ అప్పుడే మనోడికైతే గుర్తుకొచ్చింది తనైతే ఆ మాన్స్టర్ యొక్క షాడోని ఎక్స్ట్రాక్ట్ చేయలేదు. సో సరే అని చెప్పి ఆ మాన్స్టర్ దగ్గరికి వెళ్తాడు అనమాట. ఇంకా మన సాంజింగు చెప్తాడు ఎరైట్. అసలు మన సాంజింగు అరైట్ చెప్పిన తర్వాత కూడా అక్కడ ఏం జరగదు అనమాట. మనోడు అనుకుంటాడు అదేంటి ఇక్కడ ఏం అవ్వలేదని చెప్పి తను అనుకుంటూ ఉంటాడు. కానీ అప్పుడే ఇంకా నుంచి ఒక సౌండ్ అయితే వచ్చింది, నేను మళ్ళీ వచ్చేసానని. ఆ వాయిస్ వినంగానే మన సాంజింగు ఒక స్మైల్ ఇచ్చి ఎంకాలు తిరుగుతాడు. ఇంకా అక్కడ చూసుకోవచ్చు మన యాంట్ కింగ్ అయితే ఉంటాడు అనమాట. తన షాడో అయితే ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. ఇంకా తన సాంజింగు ముందు మోకర్లిద్దాడు. ఫైనల్లీ మన సాంజింగు తనకైతే ఒక కొత్త పేరు పెడతాడు అనమాట, అదే బీరు. ఇంకా ఇంతటితో ఈ చాప్టర్ అయితే అయిపోయింది. ఐ మీన్ ఈ ఆర్క్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయితే అయిపోయింది బ్రో. లిటరలీ 9 hours పట్టింది దీని యొక్క రికార్డింగ్ కి. నేనైతే ట్రై చేశాను మీ అందరికి బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఈ వీడియో అయితే ఇంతవరకు గైస్, మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై. అలాగే ఒక కామెంట్ చేయడం మర్చిపోకండి. సో ఏదో ఒకటి చేసేయండి. ఇంక ఈ వీడియో అయితే ఇంతవరకు మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.